మ్మ్. అందరూ మంచిగా ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నా. అన్ని ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా వీడియోలు చూస్తూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నా. మన సుబ్బారావు మళ్ళీ కలిసిండు. సో తను ఎలా ప్రిపేర్ అవుతుండు ఏంటిది అన్నీ చెప్తూ మాటల సందర్భంలో తను ఒక ప్రోగ్రామ్ రాసినట్టుగా చెప్పిండు. ఆ ప్రోగ్రామ్ కూడా ఆ, తన క్లాసుకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్. అది మంచిగానే రాసిన. సార్ అవుట్పుట్ కూడా నేను అనుకున్నట్లు వచ్చింది. కాకపోతే అందులో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అది ఇదని డిస్కస్ చేసిండు. సో మీరు రెగ్యులర్గా డైలీ లైఫ్లో మీకు ఎదురవుతున్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, రియల్ టైం ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనము ప్రోగ్రామ్ రూపంలో కన్వర్ట్ చేసి చూసుకోవచ్చు. మీరు అట్లా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో డిగ్రీ కాలేజ్ పిల్లలకి టీచింగ్ చేసిన. సో ఆ టైంలో అంజీ అని ఒక స్టూడెంట్ ఉండేది. ఆ పిల్లగాడు మార్నింగ్ ఈవినింగ్ పార్ట్ టైం వర్క్ చేసేది. ఎక్కడ? పాలకేంద్రంలో. సో పాలకేంద్రంలో పార్ట్ టైం వర్క్ చేసేది. అప్పట్లో నేను వాళ్ళకి ఏం టీచ్ చేస్తున్నా, సి లాంగ్వేజ్ టీచ్ చేస్తున్నా. అది డిగ్రీ ఫస్ట్ ఇయరే. తను ఏం చేసేదంటే, కొన్ని రోజుల తర్వాత ఈ సి లాంగ్వేజ్లో కొన్ని రోజులు టీచింగ్ క్లాసులు అయిపోయిన తర్వాత తను డైలీ వర్క్ చేసేటటువంటి ఆ పాలకేంద్రానికి సంబంధించినటువంటి లెక్కలు చేయడానికి తన సొంతంగా ఒక ప్రోగ్రామ్ రాసుకున్నది. సో ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు తనకు వచ్చేటటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేసేసి తనే సొంతంగా ఓ ప్రోగ్రామ్ రాసుకుండు తన బాలకేంద్రానికి సంబంధించి లెక్కలు చేయడం కోసం. నెక్స్ట్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఇళ్లలో మామూలుగా వడ్డీ లెక్కలు ఉంటాయి, ఇంట్రెస్ట్ లెక్కలు. సో ఇంట్రెస్ట్ లెక్కలు చేయడానికి కోసం సొంతంగా ప్రోగ్రామ్ రాసేది. మామూలుగా మన మ్యాథమెటిక్స్లో PTR/100 అని ఒక ఫార్ములా ఉంటుంది ఇంట్రెస్ట్ అనుకోవడానికి. బట్ ఊళ్ళల్లో ఈ PTR/100 లెక్క, ఈ ఫార్ములా ప్రకారం వడ్డీ లెక్కలు చేయరు. ఆ లెక్కలు వేరే ఉంటాయి అన్నమాట. సో ఆ లెక్కలు చేయడానికి ప్రోగ్రామ్స్ రాసేది. ఇట్లా వాళ్ళ డైలీ లైఫ్లో ఎదురవుతున్నటువంటి చిన్న చిన్న వాటికి వాళ్ళే సొంతంగా ప్రోగ్రామ్ రాసేది అనమాట, క్లాసులు విని వీటిని అప్లై చేసుకునేది ఈ కాన్సెప్ట్స్ని. సో మీరు కూడా అట్లా మీ డైలీ లైఫ్లో ఎదురవుతున్నటువంటి చిన్న చిన్న ఇంట్లో కానీ మీరు వర్క్ చేసేది ఎక్కడైనా మీకు ఎదురవుతున్నటువంటి వాటికి సంబంధించి మీరు కూడా సొంతంగా ప్రోగ్రామ్స్ రాయడానికి ప్రాక్టీస్ చేయండి. అట్లా మనం కూడా అలవాటు చేసుకోవచ్చు నేర్చుకున్నటువంటి ఫీచర్స్ని అప్లై చేయటం. సో అయితే ఇప్పుడు సుబ్బారావు కూడా ఏం లేదు, సింపుల్గా తన క్లాస్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి వాటిని డిస్ప్లే చేయాలనుకుంటూ చాలా చిన్న ప్రోగ్రామ్ అది. అసలు తను ఏం చేయాలనుకుంటామో ఇప్పుడు చూద్దాం ఆ ప్రోగ్రామ్కి సంబంధించి. సో తను ఏం చేసుకున్నాడంటే, తను ఏమనుకుంటున్నాడంటే తన క్లాస్మేట్స్ లిస్ట్ ఎంటర్ చేద్దాం అనుకున్నా. అది ఏంటంటే వాళ్ళ రోల్ నెంబరు, వాళ్ళ నేమ్, రోల్ నెంబర్ అట్లా తన క్లాస్లో ఉన్న వాళ్ళే అందరి. అయితే మొత్తానికి అయితే తను ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ రోల్ నెంబరు, వాళ్ళ నేమ్స్ ఎంటర్ చేసేద్దాం అనుకుంటూ కీబోర్డ్ నుంచి. సో ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఆ ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ మళ్ళీ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. రోల్ నెంబరు, నేమ్, జస్ట్ ఇంతే. రోల్ నెంబరు 1 to 10, వాళ్ళ నేమ్స్. ఇది తను చేయాలనుకుంటే అది చేసేసిండు కూడా. ఇప్పుడు మనకి ఇది ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఇది అవుట్పుట్, అది ఆ ప్రోగ్రామ్. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కనుక మనము చూసినట్లయితే ఈ ప్రోగ్రాంలో సో తను కీబోర్డ్ నుంచి ఇవ్వాలి కాబట్టి స్కానర్ క్లాస్ కోసం ఇది ఇంపోర్ట్ చేసుకుంటూ దాని తర్వాత క్లాస్ నేమ్ రాసిండు, మెయిన్ మెథడ్లో రాసేసిండు. మెయిన్ మెథడ్లో ఏం చేసిండే, తను 10 మెంబర్స్ కదా, 10 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి అవన్నీ ఇంటీజర్స్ కాబట్టి 10 ఇంటీజర్ వేరియబుల్స్ డిక్లేర్ చేసిండు. RNO1, RNO2, RNO3, RNO4, RNO5 ఇట్లా 10 స్టూడెంట్స్కి 10 వేరియబుల్స్ తీసుకున్నావు. ఏంటి? ఇంటీజర్స్, నెంబర్స్ కాబట్టి ఇంటీజర్స్ తీసుకున్నాం. దాని తర్వాత 10 నేమ్స్ ఎంటర్ చేయడం కోసం 10 స్ట్రింగ్ వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది. స్ట్రింగ్ వేరియబుల్స్ అదేంది, నేమ్1, నేమ్2, నేమ్3, నేమ్4, నేమ్5 అట్లా నేమ్6 వరకు తీసుకున్నాం. దాని తర్వాత స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారు చేసేసిండు. నెక్స్ట్ ఏం చేసిండు, ఇక ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో దానికోసం ఏం చేసిండు, ఎంటర్ రోల్ నెంబర్ రాసిండు, system.out.print అని. దాని తర్వాత రోల్ నెంబర్ ఎంటర్ చేయడం కోసం SC.next ఇంటూ వాడిండు. మనం ఎంటర్ చేసినటువంటి ఇంటీజర్ వేరియబుల్ RNO1కి అంటే రూల్ నెంబర్ 1కి ఫస్ట్ అసైన్ చేస్తాడు. దాని తర్వాత ఎంటర్ నేమ్ అని అడుగుతుండు. నెక్స్ట్ నేమ్ ఎంటర్ చేస్తుండు SC.next ద్వారా, అది నేమ్ 1కి అసైన్ చేసేసాడు. ఇది స్టూడెంట్ 1కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అట్లా స్టూడెంట్ 2 సేమ్ అదే, ఇక్కడ RNO2 నేమ్ 2 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ RNO3 నేమ్ 3. ఇట్లా మొత్తం ఏం చేసిండు, 10 మందికి 10 రాసేసిండు. సో 10 మందికి 10 ఇన్పుట్ స్టేట్మెంట్స్ కీబోర్డ్ నుంచి ఇవ్వడానికి సేమ్ స్టేట్మెంట్స్ రిపీట్ చేసిండు. బట్
రూల్ నెంబర్ వేరియబుల్ నేమ్స్ చేంజ్ అవుతున్నాయి ఇక్కడ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వాడిండు. దాని తర్వాత ఏం చేసిండు, అవి అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలి కదా. సో స్టార్టింగ్ ఏంది, హెడ్డింగ్ రోల్ నెంబర్ రావాలి, దాని తర్వాత నేమ్ రావాలి. మధ్యలో ఏం చేసిండు అంటే 2 ట్యాబ్ స్పేస్ తీసుకుండు, అంతే కదా ఇక్కడ మనకు అవుట్పుట్లో. సో ఇది రోల్ నెంబర్ తీసుకుండు అండ్ నేమ్, ఈ గ్యాప్ ఏంటంటే 2 ట్యాబ్ స్పేస్ తీసుకుండు. సో దాని కింద రోల్ నెంబర్స్ డిస్ప్లే అవ్వాలి అండ్ నేమ్స్ డిస్ప్లే అవ్వాలన్నమాట. సో ఇది దానికోసం జస్ట్ అవుట్పుట్ రాసేసిండు, ప్రింట్ లైన్ సిస్టమ్ డాట్ ప్రింట్ లైన్ రోల్ నెంబరు డబుల్ ట్యాబ్ స్పేస్ ఇచ్చిండు, దాని తర్వాత నేమ్ 1. సో రోల్ నెంబర్ 2 డబుల్ ట్యాబ్ స్పేస్ నేమ్ 2, రూల్ నెంబర్ 3, ఇట్లా మొత్తం 10 మెంబర్స్ రాసేసిండు. సో ఓకే, ప్రోగ్రామ్ రాయటం అయిపోయింది. తను అనుకున్నట్లే వచ్చేసింది అవుట్పుట్ కూడా. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే తనకు అనుకున్నట్లు అవుట్పుట్ వచ్చిందని కూడా చెప్పిండు. హ్యాపీ కదా, ఇంకేంది, నువ్వు అనుకున్నట్లు వచ్చింది కదా అని అన్నాడు. సార్ అనుకున్నట్లే వచ్చింది, కానీ ఇక్కడ నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు. ఏం ప్రాబ్లం అని అంటే, సార్ నాకు యాక్చువల్గా మా క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నాం మేము, బట్ ఇక్కడ నేను 10 మెంబర్స్ లిస్ట్ మాత్రమే ఎంటర్ చేసిన, రోల్ నెంబర్స్ అను నేము అన్నాను. మరి 60 మెంబర్స్ ఎందుకు ఇన్సర్ట్ 60 మెంబర్ది కూడా చేయొచ్చు కదా, నేను సేమ్ ఇదే ప్రాసెస్ కదా అంటే, సేమ్ ఇదే ప్రాసెస్ కానీ సార్, ఇప్పుడు 10 మందికి ఎంటర్ చేయడానికి నేను 10 మెంబర్స్ కంటే 10 రోల్ నెంబర్స్ ఎంటర్ చేయడానికి నేను 10 ఇంటీజర్స్ వేరియబుల్స్ నేను డిక్లేర్ చేసిన ఇక్కడ. అంటే ఒకవేళ 60 నెంబర్స్ అయితే ఎంత, 60 మంది ఎంటర్ చేయాలంటే నేను ఏం చేయాలి, 60 వేరియబుల్స్ తీసుకోవాలి కదా, ఇంటీజర్ వేరియబుల్స్ 60 తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ వేరియబుల్స్ నేమ్స్ ఎంటర్ చేయడానికి కూడా నేను ఇక్కడ 60 తీసుకోవాలి కదా, స్ట్రింగ్ వేరియబుల్స్ 60 తీసుకోవాలి నేమ్స్ కోసం. దాని తర్వాత నేను వాళ్ళ కీబోర్డ్ నుంచి డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఈ స్టేట్మెంట్స్ నేను ఎన్ని రాయాలి, 60 రాయాలి. ఈ 10 రాయడానికే నాకు చిరాకు అనిపించింది, ఈ 10 వేరియబుల్స్ తీసుకొని డిక్లేర్ చేయటం, అవన్నీ రాయటం, ఈ 60 మందికి మళ్ళీ ఇట్లా నేను ఇదే స్టేట్మెంట్స్ రాయటం, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ 60 రాయాలి. ఇదంతా నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ప్రోగ్రామ్ అయితే అవుట్పుట్ వచ్చింది, ఈ 60 రాయలేక నేను ఓన్లీ 10కే అప్లై చేసి చూసిన. సో 10కి అప్లై చేసిన కాబట్టి దాన్ని 60కి కూడా అప్లై చేయొచ్చు. బట్ 60 మందికి నిజంగానే రాయాల్సి వస్తే ఇంత వర్క్ ఇంత రాయాలి కదా, ఇంత ఇబ్బంది అవుతుంది కదా అని అనుకొచ్చిండు. అంటే సో మొత్తం మీద నీకేం కావాల్సి వచ్చిందో నేను జనరలైజ్ చేసి చెప్తానని చెప్పి అతనికి ఏం కావాలో నేను చెప్పడం మొదలుపెట్టినా. అంటే నీ ఉద్దేశంలో ఏంటిదా, సుబ్బు ఉద్దేశంలో ఏందా అంటే, ఇక్కడ సుబ్బుకు కావాల్సింది, సో ఇక్కడ సేమ్ డేటా టైపు ఉన్నటువంటి సేమ్ డేటా టైప్, ఇవన్నీ రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 2, అప్ టు రోల్ నెంబర్ 10 వరకు సేమ్ డేటా టైపు తోటి మనం మల్టిపుల్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నప్పుడు, సేమ్ డేటా టైప్ తోటి మల్టిపుల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేస్తున్నప్పుడు మనం చాలా ఈజీగా తేలిగ్గా డిక్లేర్ చేయగలగాలి. ఓకే, డిక్లేర్ చేయగలగాలి వేరియబుల్స్ని. ఇప్పుడు ఏంది, ఇక్కడ 10 అంటే 10 వేరియబుల్స్ రాసిండు, 60 అంటే 60 వేరియబుల్స్ నేమ్స్ రాయాలి. అట్లా కాకుండా చాలా సింపుల్గా సేమ్ డేటా టైప్కి సంబంధించినటువంటి మల్టిపుల్ వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేయగలగాలి, అదొకటి. సో అట్లనే ఇక్కడ స్ట్రింగ్ కూడా, ఇవన్నీ కూడా ఏంది, సేమ్ డేటా టైప్. ఈ సేమ్ డేటా టైప్కి సంబంధించినటువంటి మల్టిపుల్ వేరియబుల్స్ని మనము ఈజీగా డిక్లేర్ చేయగలగాలి, సేమ్ డేటా టైప్కి సంబంధించినవి. ఇది ఒకటి ఎవరికి, సుబ్బుకి కావాల్సింది. నెక్స్ట్ ఇంకొకటి సుబ్బుకి కావాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి సుబ్బు అడిగింది, ఇప్పుడు మనం ఈ గ్రూప్ తీసుకుంటే ఈ బ్లాక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ రోల్ నెంబరు, దాని తర్వాత సేమ్ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం, దాని తర్వాత ఎంటర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం. సేమ్ అదే ఎంటర్ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్న స్టేట్మెంట్ రాసినాం, ఎంటర్ నేమ్ ఎంటర్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనం ఫస్ట్ రోల్ నెంబర్ ఎంటర్ చేసేది రోల్ నెంబర్ 1కి అసైన్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్ 1కి అసైన్ కావాలి. నెక్స్ట్ గ్రూప్కి వచ్చినప్పుడు ఇది రోల్ నెంబర్ 2కి అసైన్ అవ్వాలి, నేమ్ 2కి అసైన్ అవ్వాలి, రోల్ నెంబర్ 3కి అసైన్ అవ్వాలి, నేమ్ 3కి అసైన్ అవ్వాలి. అంటే సేమ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్సే మనకు 10 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. సేమ్ ఆపరేషనే, ప్రింట్ ఆపరేషన్, నెక్స్ట్ ఇంట్ ఆపరేషన్, ప్రింట్ ఆపరేషన్, నెక్స్ట్ ఆపరేషన్, సేమ్ ఆపరేషన్సే మనం 10 టైమ్స్ రాసినాం. అంటే ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం లూప్లో పెట్టుకోవచ్చు కదా. ఆయన డౌట్ ఏంటంటే, అది లూప్లో పెట్టచ్చు, దీన్ని ఫర్ లూప్లోనో వైల్ లూప్లోనో పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫర్ లూప్లో పెట్టినాం అనుకోండి, i ఈజ్ అసైన్డ్ బై 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్ అని పెట్టి, అంటే ఇది 10 టైమ్స్ పెట్టేసి దీన్ని లూప్లో పెడితే సరిపోతుంది అనుకున్నాడు. కానీ లూప్లో పెట్టడానికి ప్రాబ్లం ఏమొచ్చిందా అంటే, ఫస్ట్ i వాల్యూ 1 అయినప్పుడు, అంటే ఫస్ట్ అటెంప్ట్ ఏం చేయాలి, రోల్ నెంబర్ 1కి అసైన్ అవ్వాలి అండ్ నేమ్ 1కి అసైన్ అవ్వాలి, నేమ్ అనేది. దాని తర్వాత i వాల్యూ 2 అయినప్పుడు, ఇక్కడ i ప్లస్ ప్లస్ అవుతుంది కదా, i వాల్యూ 2 అయినప్పుడు ఇది ఏం కావాలి, రోల్ నెంబర్ 2కి అసైన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్
నేమ్ ఎక్కడ అసైన్ అవ్వాలి, రూల్ నెంబర్ 2కి అసైన్ అవ్వాలి. నేమ్ ఎక్కడ వరకు అసైన్ కావాలి, నేమ్ 2కి అసైన్ అవ్వాలి. అంటే ఇక్కడ వేరియబుల్ ఏం కావాలి, ఇక్కడ రూల్ నెంబర్ 1 పోయి రూల్ నెంబర్ 2 కావాలి, ఇక్కడ నేమ్ 1 బై నేమ్ 2 రావాలి. అండ్ థర్డ్ ఇటరేషన్కి ఐ వాల్యూ 3 అయినప్పుడు ఏం కావాలి, ఇది రోల్ నెంబరు ఇక్కడ 3 కావాలి, ఇక్కడ నేమ్ 3 కావాలి. నెక్స్ట్ ఏం కావాలి, రోల్ నెంబరు 4 కావాలి, ఇక్కడ నేమ్ 4 కావాలి. సో ఇట్లా మారాలి. అట్లా ఎట్లా మారుతుందో తనకు అర్థం కాలేదు, అట్లా మార్చడానికి రాలేదు, అట్లా మార్చడానికి వీలు అవ్వట్లేదు. ఎందుకంటే ఇవన్నీ ఇండివిజువల్ వేరియబుల్స్, అంతే కదా. ఇవన్నీ ఏంది, ఇండివిజువల్ వేరియబుల్స్ అయినాయి. ఈ ఇండివిజువల్ వేరియబుల్స్ని మనము ఎట్లా ఈ లూప్లోకి తీసుకొచ్చి పెట్టాలో వీలు అవ్వలేదు. ఓకే, సో అందుకని లూప్ రాయడం సాధ్యం కాలేదు కాబట్టి విడివిడిగా దేని దానికి రాయాల్సి వచ్చింది. సేమ్ స్టేట్మెంట్స్ని అట్లా 10 టైమ్స్ రాయాల్సి వచ్చింది. ఓకే, అదొకటి. అంటే ఇది లూప్ని అప్లై చేయడం పాసిబుల్ అవ్వలేదు తనకి. సేమ్ స్టేట్మెంట్సే. సో జనరల్గా మనం లూప్లో ఏం రాస్తాము, సేమ్ స్టేట్మెంట్సే సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతాయి అని అనుకున్నప్పుడు మనం లూప్ వాడతాం. బట్ ఇక్కడ ఏంది, సేమ్ స్టేట్మెంట్సే 10 టైమ్స్ వస్తున్నాయి. ఒకవేళ 60 నెంబర్స్ తీసుకుంటే 60 టైమ్స్ సేమ్ స్టేట్మెంట్స్ వస్తాయి, కానీ 60 టైమ్స్ రాయాలి. అట్లా రాయటం ఇబ్బంది అనే అట్లా ఏం రాస్తాను అని చెప్పి తను ఏం చేసిండు, 10తో టాప్ చేసిండు, 10 స్టూడెంట్స్ తోటి. యాక్చువల్గా తన టార్గెట్ 60. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని వీటిని 10 టైమ్స్ రిపీట్ చేయాలి, అది 60 టైమ్స్ రిపీట్ చేయాలి. 60 టైమ్స్ ఎవరు రిపీట్ చేస్తారని ఆగిండు ఆ ప్రాబ్లం తోటి. అదే ఒక ఫర్ లూప్ అయితే జస్ట్ ఒకటేసారి రాసేటోడు, అది 60 అప్లై చేసేటోడు. కానీ ఇప్పుడు ఇక్కడ పాసిబుల్ అవ్వట్లేదు. ఎందుకని డిఫరెంట్ వేరియబుల్స్కి అసైన్ అవ్వాలి ప్రతి ఇటరేషన్లో. నెక్స్ట్ సేమ్ అదే ఇక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. సో సేమ్ స్టేట్మెంట్ ఇక్కడ చూడండి, ఈ 10 స్టేట్మెంట్స్ కూడా system.out.println రోల్ నెంబర్ 1 నేమ్ 1 సేమ్ రూల్ నెంబరు నేమ్ నేమే. కాకపోతే ఇక్కడ రూల్ నెంబర్ 1 వేరియబుల్ వస్తుంది, ఇక్కడ నేమ్ 1 వస్తుంది, ఇక్కడ రూల్ నెంబర్ 2 వస్తుంది, ఇక్కడ నేమ్ 2 వస్తుంది, ఇక్కడ రూల్ నెంబర్ 3 నేమ్ 3, రూల్ నెంబర్ 4 నేమ్ 4, రూల్ నెంబర్ 5 నేమ్ 5. సో ఇక్కడ సేమ్ ఆపరేషనే 10 టైమ్స్ రాస్తుండు. కాకపోతే ఏంటంటే ప్రతి సందర్భంలో ఒక్కొక్క వేరియబుల్ 2 వేరియబుల్స్ డిఫరెంట్. కాబట్టి సేమ్ ఆపరేషనే కానీ దీని లూప్లో పెట్టడానికి ప్రతి ఇటరేషన్కి డిఫరెంట్ వేరియబుల్స్ రావాల్సి వస్తున్నాయి. కాబట్టి దానికి కూడా తను లూప్ రాయలేకపోయాడు. సో ఈ ప్రాబ్లం తను ఫేస్ చేస్తాడు. అంటే ఏంది, ఈ ప్రాబ్లం బట్టి తనకి ఏం కావాలి, ఇంకొకటి దాన్ని లూప్లో ఫస్ట్దేమో సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ మనకు డేటా టైప్, సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ మల్టిపుల్ ఉన్నప్పుడు ఈజీగా మనం డిక్లేర్ చేయగలగాలి వాటిని, వేరియబుల్స్ని. ఓకే, ఈజీగా వేరియబుల్స్ని డిక్లేర్ చేయగలగాలి, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటిదా అంటే వాటిని లూప్లలో కూడా అప్లై చేయగలగాలి, ఇట్లా ఇబ్బంది పడకుండా. ఓకే, ఇట్లా ఇబ్బంది పడకుండా లూప్స్లో కూడా తను ఈజీగా అప్లై చేయగలగాలి ఆ వేరియబుల్స్ని. సో ఇవి తనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. ఇంతే కదా అని నేను ఆయన ప్రాబ్లమ్స్ని జనరలైజ్డ్ చేసి చెప్పడం జరిగింది. అవును సార్, సేమ్ అంతే, ఈ రెండే నాకు వచ్చినాయి, ఈ రెండింటి వల్లనే నేను 60 మెంబర్స్ నా క్లాస్ స్టూడెంట్స్ అందరికీ సంబంధించి నేను ప్రోగ్రామ్ రాయలేకపోయినా అని అన్నాడు. సరే, అయితే మరి ఏంటి ఇప్పుడు నేనంటే, సార్ మరి ఇప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ 2 ప్రాబ్లమ్స్కి మనకు ఈజీగా రాయడానికి జావాలో ఏం సొల్యూషన్ లేదా, అట్లాంటి ఫీచర్ ఏం లేదా అని అడిగాడు సుబ్బు. అడిగితే నేను ఒక క్షణం ఆగిన. తను చాలా ఇంట్రెస్ట్గా ఆతృతంగా చూస్తున్నాను నేనేం సమాధానం చెప్తున్నా, ఉంటుందా లేదా అని. ఒక క్షణం ఆగిన తర్వాత ఆ ఫీచర్ ఉంది అని చెప్పాను నేను. ఎస్, దేర్ ఈస్ వన్ ఫీచర్ ఉంది అని అన్న. అనగానే ఏమంటే 1000 వాట్ బల్బు వెలిగినట్టుగా తన ఫేస్ వెలిగిపోయింది హ్యాపీగా. సార్ ఏంది సార్ చెప్పండి అని అన్నాడు. ఆ ఫీచర్ ఏంది సార్ అది అని. సో తనకేం చెప్పినో ఇప్పుడు మీకు కూడా అదే చెప్పబోతున్నా, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఆ ఫీచర్ ఏంటిదా అంటే జావాలో ఇక్కడ ఏంటిది మనకు మెయిన్, సో సేమ్ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్స్ మల్టిపుల్ మనం ఈజీగా డిక్లేర్ చేయాలి. ఓకే, అండ్ వాటిని మనం లూపుల్లో కూడా ఈజీగా యాక్సెస్ చేయాలన్నమాట, వాడుకోగలగాలి. ఇది అతనికి ఉన్నటువంటి ప్రాబ్లం కదా. సో వీటిని అడ్రస్ చేస్తూ మనకి ఏదైనా ఫీచర్ ఉందా అంటే ఉంది అని చెప్పినా అదేందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, జావాలో ఉన్నటువంటి ఫీచర్, ఆ ఫీచర్ ఏందంటే ఎర్రే. జావాలో ఉన్నది ఫీచర్ పేరు ఏంటంటే ఎర్రేస్. ఇవి మనకు C++, పైథాన్, ఆల్మోస్ట్ అలా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా కాన్సెప్ట్ ఉంటుంది ఇది ఎర్రే అనేటటువంటి ఫీచర్. సో ఇదేందో చూద్దాం. In Java, an array is a data structure that allows you to store multiple values of the same data type అన్నమాట, సేమ్ టైప్ అండర్ ఏ సింగిల్ వేరియబుల్ నేమ్. ఇది చూడండి, అండర్ ఏ సింగిల్ వేరియబుల్ నేమ్. మనం ఒకే వేరియబుల్ నేమ్ తోటి దాన్ని తయారు చేయొచ్చు, ఒకే వేరియబుల్ నేమ్ తోటి. అవి కూడా ఏమిటి, సేమ్ డేటా టైప్ అయి ఉండాలి, మల్టిపుల్ వాల్యూస్ మనం అప్లై చేసుకోవడానికి. సో ఇప్పుడు
అదేగా మనకు కావాల్సింది. మనకు సేమ్ డేటా టైపు ఉన్నటువంటి సేమ్ అంటే ఇంటి అన్నీ కూడా ఇంటే సేమ్ డేటా టైపు ఉన్నటువంటి మల్టిపుల్ వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకే నేమ్ తోటి డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు 10 ఉన్నాయి కదా, 10 ఉంటే మనం 10 టైమ్స్ విడివిడిగా రాయాల్సి వచ్చింది, 10 వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. అట్లా కాకుండా ఏం చేయొచ్చు, ఒకే నేమ్ తోటి మనం ఈ 10 మనం చేయొచ్చు. ఓకే, ఒకే నేమ్ తోటి మనం చేయొచ్చు. అది ఒక కాన్సెప్ట్. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, నేమ్ 1, నేమ్ 2, నేమ్ 3 ఇట్లా కూడా చేయొచ్చు. సేమ్ డేటా టైప్ తోటి మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఒకే నేమ్ తోటి వీటిని మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. అంటే సింగిల్ నేమ్ తోటి ఎన్ని కావాలంటే అన్ని డిక్లేర్ చేయొచ్చు అనేది మనకి అర్థమవుతుంది. సో అప్పుడు ఏంది, సింగిల్ నేమ్ తోటి ఇక్కడ 10 చేసిండు కదా, ఇవి రూల్ నెంబర్స్ 10 చేసిండు, నేమ్స్ 10 చేసిండు. అట్లా కాకుండా ఏంది, మనం రూల్ నెంబర్స్ 60 కూడా ఒకే నేమ్తో తయారు చేయొచ్చు, నేమ్స్ కూడా 60 కూడా ఒకే నేమ్స్ తోటి ఒకే నేమ్ తోటి తయారు చేయొచ్చు. 60 కాదు 100 తయారు చేయొచ్చు, 1000 కూడా తయారు చేయొచ్చు. ఇది మనకి యాజ్ పర్ డెఫినేషన్. ఓకే, సింగిల్ నేమ్ తోటి ఎన్ని కావాలంటే అన్ని మనం తయారు చేసుకోవచ్చు. అది సేమ్ డేటా టైప్. సో ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ అయింది కదా. సో అయితే ఇప్పుడు వీటిని ఏమంటామంటే మనం ఎర్రేస్ అంటాం. అట్లా తయారు చేసే వాటిని ఏమంటాం, ఎర్రేస్ అంటాం. ఈ ఎర్రేస్ మనం ఎట్లా తయారు చేస్తాం? సో ఇందులో మనకు మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఆ ఎర్రేస్ ఎట్లా తయారు చేస్తాం ఎందుకంటే ఫస్ట్ మనం డిక్లేరింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఆ వేరియబుల్స్, ఆ ఎర్రే వేరియబుల్ని మనం ఏం చేస్తాం, డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఈ డిక్లరేషన్ ఎట్లా చేస్తాము ఏంటిది అనేది ఇప్పుడు మనం ఒక సింటాక్స్ చూద్దాం. ఓకే, డిక్లరేషన్కి సంబంధించి సింటాక్స్. సో ఈ సింటాక్స్ ఏంటిది అంటే, వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ మనము డేటా టైప్ రాయాలి. డేటా టైపు రాయాలి. సో మామూలుగా మనం వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఏం చేస్తాం, డేటా టైప్ రాసి వేరియబుల్ నేమ్స్ రాస్తాం కదా, వేరియబుల్స్ నేమ్స్ రాసుకుంటూ పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ రాస్తాం. సేమ్ అంతే ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ డేటా టైప్ రాస్తాం. డేటా టైప్ రాసిన తర్వాత ఎర్రే నేమ్ రాస్తాం. అదే ఎర్రేకి సంబంధించిన వేరియబుల్ నేమ్, ఎర్రే నేమ్ రాస్తాం. దాని తర్వాత ఇక్కడ స్క్వైర్ బ్రాకెట్స్ పెట్టడం జరుగుతుంది. ఇది డేటా టైప్ రాసి, అంటే సేమ్ ఇక్కడైతే మనం సింగిల్ వేరియబుల్ తయారు చేయడానికి ఎట్లయితే యూజ్ చేస్తామో అట్లనే డేటా టైప్ కూడా రాస్తాం. దాని తర్వాత ఇక్కడ వేరియబుల్ నేమ్ ఎట్లయితే రాస్తామో ఇక్కడ కూడా ఎర్రే నేమ్ రాస్తాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామా అంటే మనం దాటి పక్కన స్క్వేర్ బ్రాకెట్ పెడతాం అనమాట. సో ఈ స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఇండికేటింగ్ దిస్ ఈజ్ యాన్ ఎర్రే అని మనకు అది చెప్తుంది అనమాట, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది. సో అంటే మల్టిపుల్ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయొచ్చు అనేది. అంటే ఇది మల్టిపుల్ వేరియబుల్స్, మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇది ఒక ఎర్రే వేరియబుల్ అని మనకు అది చెప్తుంది అనమాట. ఇది ఎర్రే నేమ్, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది. ఓకే, ఇది సింటాక్స్. దీన్ని ఇంకొక రకంగా కూడా మనము రాయొచ్చు జావాలో. సో అది ఏంటంటే డేటా టైప్, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఫస్టే రాయొచ్చు. డేటా టైప్ పక్కనే స్క్వేర్ బ్రాకెట్స్ రాసి దాని తర్వాత ఎర్రే నేమ్ అనేది రాయొచ్చు. సో ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. డేటా టైపు, ఎర్రే నేమ్, స్క్వేర్ బ్రాకెట్స్, ఇది ఒకటి. సేమ్ ఇంకొక టైప్ ఏంటంటే డేటా టైపు, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ రాసి స్పేస్ ఇచ్చి ఎర్రే నేమ్. సో ఇట్లా మనము ఈ 2 వేస్లో మనం ఏంటంటే ఒక ఎర్రేని మనం తయారు చేయొచ్చు, అంటే డిక్లేర్ తయారు చేయొచ్చు. జస్ట్ ఇక్కడ ఎర్రే వేరియబుల్ మాత్రమే తయారైంది, ఎర్రే. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ఈ సుబ్బు ప్రాబ్లంకి సంబంధించి మనం ఏం తయారు చేయొచ్చు, రోల్ నెంబర్స్ కదా, ఇంటూ రోల్ నెంబర్స్ అని ఇట్లా తయారు చేయొచ్చు. దాని తర్వాత స్ట్రింగ్ నేమ్ కదా, నేమ్ అని ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టచ్చు. సో ఇది మనం సుబ్బుకి సంబంధించి మనం తయారు చేయొచ్చు అనమాట. డేటా టైపు, ఎర్రే నేమ్, డేటా టైపు, ఎర్రే నేమ్, ఇట్లా మనం రాసుకోవచ్చు. ఇది యాజ్ పర్ ఫస్ట్ సింటాక్స్. సెకండ్ సింటాక్స్ ప్రకారం కూడా మనము, సెకండ్ సింటాక్స్ అయితే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయి, ఇవి ఇక్కడ తీసేస్తాం. సో ఇట్లా మనం ఎట్లనైనా రాసుకోవచ్చు. ఓకే, ఇది వేరియబుల్స్ డిక్లేర్ చేయడం అనమాట. సో ఈ వేరియబుల్స్ డిక్లేర్ చేసిన తర్వాత మరి మనకు ఏమవుతుంది, ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ మనకు కావాలి అనేది మనం ఇక్కడ చెప్పట్లేదు. ఓకే, ఇప్పుడు జస్ట్ ఒక వేరియబుల్ నేమ్, ఎర్రే నేమ్ తయారు చేసినాం. ఓకే, ఎర్రే నేమ్ తయారు చేసినా కానీ ఇందులో ఎన్ని వేరియబుల్స్ కావాలనే విషయం ఇక్కడ మనం చెప్పట్లేదు. ఎన్ని వేరియబుల్స్ కావాలనే విషయం మనం ఇక్కడ చెప్పటం లేదు. సో అది ఎట్లా చెప్తాం అంటే హౌ మెనీ వేరియబుల్స్ ఉండాలి, అందులో హౌ మెనీ ఎలిమెంట్స్ ఉండాలి, ఈ ఎర్రేలో ఎన్ని ఎలిమెంట్స్, అది ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేసే విధంగా ఇది తయారవ్వాలి, అది చెప్పలేదు. దానికి సంబంధించి మనం మెమొరీని కూడా ఎలొకేషన్ చేయట్లేదు. సో ఇప్పుడు ఎట్లా చేస్తాం, హౌ మెనీ ఎలిమెంట్స్ అందులో ఉండాలి ఆ ఎర్రేలో, దానికి ఎంత మెమొరీ అది అలొకేట్ చేయాలి, ఇది మనం చెప్పట్లేదు ఇక్కడ. అది ఎట్లా చెప్తాం చూడండి, దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. మొత్తం మనం ఒక ఎర్రే క్రియేట్ అవ్వాలంటే 3 స్టెప్స్ ఉంటాయని చెప్పినాం కదా. ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఆ ఎర్రే వేరియబుల్ని డిక్లేర్ చేయటం. సెకండ్ స్టెప్, అందులో ఎన్ని వేరియబుల్స్ ఉండాలి, ఆ ఎర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి, అండ్ దానికి మెమొరీ మనం సరిపోయేంత మెమొరీ ఇవ్వాలి కదా, ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నిటికీ. సో అది ఎట్లా ఇస్తాం అనేది మనకు సెకండ్ స్టెప్. సో దాని సింటాక్స్ ఎట్లుంటుందో చూడండి. సో మనం ఇక్కడ పైన ఫస్ట్ ఎర్రే డిక్లేర్ చేసినాం కదా, ఎర్రే నేమ్ తోటి
సో అదే ఎర్రే నేమ్ అసైన్డ్ బై న్యూ ఆపరేటర్. ఇది న్యూ ఆపరేటర్, ఇది అసైన్మెంట్ ఆపరేటర్లో ఇది న్యూ అనే వర్డ్ కూడా ఒక ఆపరేటర్ న్యూ. దాని తర్వాత డేటా టైప్ నేమ్ రాయాలి, డేటా టైప్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో సైజు, మనం ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలనుకుంటున్నాం ఆ ఎర్రేలో, ఈ ఎర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలనుకుంటున్నామో అది సైజ్ ద్వారా చెప్పాలి. సో దిస్ ఈస్ ద సింటాక్స్ టు ఇనిషియలైజింగ్ ఆర్ ఎలకేటింగ్ ది మెమొరీ. అండ్ అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పడానికి మనం ఈ సింటాక్స్ వాడటం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకు ఎర్రే నేమ్ అంటే ఇక్కడ నుంచి వచ్చేసింది. అండ్ డేటా టైప్ మనం ఏ వేరియబుల్స్ ఏ డేటా టైప్కి సంబంధించి చేయాలో అది డేటా టైప్ రాస్తాం. ఇక్కడ సైజు న్యూ, ఇవి ఎట్లా ఏంటో చూద్దాం. సైజ్ అంటే ఏంటంటే ఎన్ని ఎలిమెంట్స్ కావాలి మనకు ఆ ఎర్రేలో. ఇప్పుడు తను ఏంది 10 తయారు చేసింది కదా అంటే 10 అని ఇవ్వాలి. లేకపోతే ఒకవేళ తను 60 క్లాస్ మొత్తానికి రాయాలంటే ఇక్కడ సైజు 60 అని ఇవ్వాలన్నమాట. సో సైజు మనం ఆ ఎర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పేది మనం ఇక్కడ రాస్తాం సైజు. అండ్ ఇక్కడ న్యూ అనేది ఏంటంటే ఇన్ని ఎలిమెంట్స్ తయారవ్వాలంటే ఏంటంటే అన్ని ఎలిమెంట్స్కి మెమొరీ ఇవ్వాలి. ర్యామ్లో మెమొరీ కావాలి కదా, ఇన్ని వేరియబుల్స్కి మెమొరీ. ఆ మెమొరీని ఇచ్చేటటువంటిది ఏంటంటే ఈ న్యూ ఆపరేటర్. న్యూ ఆపరేటర్ ఈజ్ ఎలకేటింగ్ ది మెమొరీ టు ది ఎర్రే వేరియబుల్స్ అనమాట. ఓకే, సో ఇది మెమొరీ ఎలకేట్ చేస్తుంది న్యూ ఆపరేటర్ అనేది ఎన్నిటికైతే అన్నిటికీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తను 10 వేరియబుల్స్ తయారు చేసిన అనుకోండి, ఒక్కొక్క ఇంటీజర్ జావాలో మనకి ఎంత తీసుకుంటుంది, 4 బైట్స్ తీసుకుంటుంది. అంటే ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ 10 ఇంటీజర్స్ కదా, మనం ఇక్కడ 10 అంటే ఏంది 10 × 4 = 40. 40 బైట్స్ మెమొరీ ఆక్యుపై చేస్తుంది. ఫస్ట్ 4 బైట్స్ ఫస్ట్ వేరియబుల్కి, సెకండ్ 4 బైట్స్ సెకండ్ ఎలిమెంట్కి, థర్డ్ 4 బైట్స్ థర్డ్ ఎలిమెంట్కి, అట్లా మొత్తం ఈ 40 బైట్స్ని అది వాడుకుంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెమొరీ ఎలకేషన్. అయితే ఇక్కడ మామూలుగా మనకు మెమొరీ ఎలకేషన్ ఎట్లా జరుగుతుంది సరే అది తర్వాత చూద్దాము. నెక్స్ట్ కమింగ్ టు ది, ఇక్కడ మనకి ఇప్పుడు ఏమైంది, ఒక వేరియబుల్ తయారు చేసినాం, ఎర్రే వేరియబుల్ తయారు చేసినాం. ఓకే, దాని తర్వాత అందులో ఎన్ని ఉండాలి అనేది మనం కూడా ఈ సింటాక్స్ ద్వారా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మామూలుగా మనం దీన్ని రాస్తే ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం. ఈ సుబ్బు ఎగ్జాంపుల్కి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు రోల్ నెంబర్ అసైన్డ్ బై న్యూ ఆపరేటర్ ఇంటూ కదా ఇంటూ 10. సో ఇది తను ఇప్పుడు రాయొచ్చు అనమాట. అంటే 10 రోల్ నెంబర్ వేరియబుల్ ఎలిమెంట్స్ తయారవుతున్నాయి. ఈ రోల్ నెంబర్ అనే పేరు మీద సింగిల్ ఒకే నేమ్ తోటి 10 వేరియబుల్స్ తయారవుతున్నాయి అనమాట ఇక్కడ ఇది. అండ్ నేమ్ కూడా తయారు చేసి అట్లనే నేమ్ ఈజ్ అసైన్డ్ బై న్యూ ఆపరేటర్ స్ట్రింగ్ 10 సెమికోలన్. సో సెమికోలన్ ఇది మనం రాయొచ్చు అనమాట. ఇట్లా తను తయారు చేసుకోవచ్చు ఈ సింటాక్స్ ప్రకారం. ఇప్పుడు మనం ఈ 2 పాయింట్లతోటి మనం 2 పనులు చేసినాం. ఏంటిది, ఒక వేరియబుల్ని ఎర్రే వేరియబుల్ని డిక్లేర్ చేయటము అంటే రోల్ నెంబర్ నేమ్, అండ్ వాటి తర్వాత అందులో ఎన్ని ఉండాలి అనేది కూడా మనం చెప్తున్నాం అనమాట. ఇది సింటాక్స్, ఇది ఎగ్జాంపుల్, సుబ్బుకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి ఒక్కొక్క ఎర్రేలో అనేది కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎర్రే వేరియబుల్ తయారు చేయడం జరిగింది, అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలో తయారు చేసిన, అండ్ వాటికి మెమొరీని కూడా అసైన్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్కి మనం ఏం చేయాలి, ఒక్కొక్క నెంబరు అసైన్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు ఏంటిది, రోల్ నెంబర్ 1కి ఇక్కడ 1 అసైన్ చేసిండు, రోల్ నెంబర్ 1కి 1 అసైన్ చేసిండు, అండ్ నేము రాజు. రోల్ నెంబర్ 1కి ఒక రోల్ నెంబర్ అసైన్ చేయాలి, నేమ్ 1కి ఒక నేమ్ అసైన్ చేయాలి, రోల్ నెంబర్ 2 అనే వేరియబుల్కి ఒక నెంబర్ అసైన్ చేస్తాడు, నేమ్ 2కి ఇంకొక నేమ్ అసైన్ చేయాలి. ఇట్లా విడివిడిగా ఇండివిజువల్గా మనకు రోల్ నెంబర్స్ నేమ్స్ అసైన్ చేయాలి. సో ఇక్కడ మనము 10 అట్లాంటివి తయారు చేస్తున్నామని ఇక్కడ మనకు తెలిసిపోయింది. రోల్ నెంబర్స్ 10 తయారు చేసేస్తున్నాము, అండ్ నేమ్ కూడా 10 తయారు చేసేస్తున్నాము. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి, ఒక్కొక్క ఎలిమెంట్కి, ఇందులో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఎర్రేలో, ఇందులో కూడా 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, నేమ్ కూడా 10 అనుకుంటున్నాం కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోల్ నెంబర్, ఒక్కొక్క ఈ నేమ్కి ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క నేమ్ అసైన్ చేయాలి. సో అది ఎట్లా ఇండివిజువల్గా మనం ఈ ఎలిమెంట్స్ని ఎట్లా యాక్సెస్ చేస్తామో వాటికి వాల్యూస్ ఎట్లా ఇస్తాం. సో ఏంది అక్కడ ఇచ్చినట్టుగా రోల్ నెంబరు 1కి మనం ఒక నెంబర్ అసైన్ చేసి, నేమ్ 1కి ఒక నేమ్, ఇప్పుడు రాజు కదా అక్కడ రాసింది రాజు అని ఇట్లా అసైన్ చేసినట్లుగా మనకు ఇట్లా ఈ ఒక్కొక్క ఇండివిజువల్ ఎలిమెంట్కి ఒక్కొక్క రోల్ నెంబర్ అసైన్ చేయాలి, ఒక్కొక్క నేమ్ అసైన్ చేయాలి. అంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఎట్లా పట్టుకుంటాం వాటిని. ఇప్పుడు ఇవన్నీ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇవి గ్రూప్ని ఇండికేట్ చేస్తుంది. రోల్ నెంబర్ అనేది 10 నేమ్ అనేది 10 నేమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ అసైన్ చేయాలి ఆ 10లో ఇండివిజువల్గా. అది ఎట్లా చేస్తాము అనే దానికి మనకు అది వాల్యూస్ అసైన్ చేయడం అనమాట. ఇండివిజువల్గా ఎట్లా చేస్తాం ఏందనేది. సో ఇండివిజువల్గా చేయడానికి మనకు ఒక సింటాక్స్ ఉంది. ఒక్కొక్క వేరియబుల్ని మనం ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయడానికి ఒక సింటాక్స్ ఉంది. సో ఫస్ట్ ఆ సింటాక్స్ చూద్దాం. ఆ సింటాక్స్ ఏంటిదా అంటే
ఎర్రే నేమ్, మనం తయారు చేసినటువంటి ఎర్రే ఉంది కదా, అది ఎర్రే నేమ్. దాని తర్వాత ఇక్కడ మనం ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఇండెక్స్ రాయడం జరుగుతుంది. ఇండెక్స్ ఈజ్ అసైన్డ్ బై వాల్యూ. ఇది సింటాక్స్. ఇక్కడ మనకు కొత్తగా ఏమొచ్చింది, ఇక్కడ ఎర్రే నేమ్ అంటే మామూలుగా ఇక్కడ రోల్ నెంబర్ అయితే రోల్ నెంబర్ రాస్తాం, నేమ్ అయితే నేమ్ రాస్తాం, ఓకే. అండ్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఓకే. అండ్ ఈ వాల్యూ మనం ఏ వాల్యూ అయితే అసైన్ చేయాలనుకుంటున్నామో ఇండివిజువల్గా అది వాల్యూ వేస్తాం అక్కడ. ఈ ఇండెక్స్ అనేది ఇప్పుడు మళ్ళీ మనకు కొత్తగా వచ్చింది. ఇండెక్స్ అంటే ఏం లేదు, ఇండివిజువల్గా ఒక్కొక్క ఎలిమెంట్ని రిప్రజెంట్ చేయడానికి వాడేటటువంటి ఒక నంబర్ ఇది. ఇది ఏంటంటే ఒక నెంబర్. ఈ ఇండెక్స్ అనేది ఏంటంటే 0 తోటి స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ అనేది 0 తోటి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఎంతవరకు ఉంటుందా అంటే, మనం ఈ సైజ్ తీసుకున్నాం చూడండి, ఈ సైజ్ -1 వరకు ఉంటుంది. సైజ్ -1 ఆర్ లెంత్ -1. ఎర్రే యొక్క లెంత్ ఈక్వల్ టు సైజ్ అవుతుంది. సో సైజ్ -1 ఆర్ లెంత్ -1 అనుకోవచ్చు. సైజ్ -1 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేసినాం, రోల్ నెంబరు 10 తీసుకున్నాం కదా, సైజ్ ఎంత 10. అంటే ఇప్పుడు ఈ ఎర్రేస్ ఒక్కొక్క ఎలిమెంట్ని, ఈ ఎర్రేలో ఒక్కొక్క ఎలిమెంట్ని ఇండెక్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నాం కదా. సో అది ఎక్కడి నుంచి ఉంటుంది, 0 నుంచి ఇక్కడ మనకు 9 వరకు ఉంటాయి. 0 నుంచి 9 వరకు. సైజ్ 10 తీసుకున్నాం కదా, ఇంటీజర్స్ ఆర్ స్ట్రింగ్ 10 తీసుకున్నాం కదా. సో 0 నుంచి 9 వరకు ఉంటాయి. సైజు 10, 10 - 1 అంటే 9, 0 to 9. 0 to 9 అంటే మొత్తం ఎన్ని అవుతాయి చూడండి, 10 అవుతాయి. 0 1 2 3 4 5 6 7 8 9 కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం మనకు 10 వచ్చినాయి చూడండి. సో 10 ఎలిమెంట్స్ని ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని మనం ఇక్కడ రిఫర్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ ఎలిమెంట్ దేంతో రిఫర్ అవుతుంది, ఈ ఎర్రే నేమ్ ఇండెక్స్ ఇక్కడ మనం 0 ఇవ్వాలి. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇప్పుడు ఈ సుబ్బు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు రోల్ నెంబర్ 0 ఈజ్ అసైన్డ్ బై, ఫస్ట్ రోల్ నెంబర్ 1 అనుకుంటా 1. అట్లా నేమ్ కూడా తీసుకుంటే నేమ్ 0 అసైన్డ్ బై డబల్ కోట్స్ కదా, స్ట్రింగ్లో డబల్ కోట్స్ రాజు. ఓకే, ఇట్లా అనమాట. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది, రోల్ నెంబర్ 1 ఈజ్ అసైన్డ్ బై 2. నేమ్ 1 ఈజ్ అసైన్డ్ బై సమ్ నేమ్ రాము. సో ఇట్లా మనము ఇండివిజువల్ ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేయొచ్చు బై యూజింగ్ దీస్ ఇండెక్స్. ఇండెక్స్ దేంతో స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు సైజ్ -1. ఇక్కడ మనకు 0 నుంచి 9 వరకు. అంటే ఇప్పుడు 0 ఇండెక్స్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంది, ఫస్ట్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. 1 ఎలిమెంట్ ఏం చేస్తుంది, సెకండ్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇండెక్స్ 2 అంటే అదేంటిది, థర్డ్ ఎలిమెంట్ని. ఇండెక్స్ 2 ఉంటుంది థర్డ్ ఎలిమెంట్. ఇండెక్స్ 3 అంటే ఫోర్త్ ఎలిమెంట్. ఇండెక్స్ 9 ఉంటుంది 10th ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తారు అనమాట. సో ఇది కన్ఫ్యూజ్గా మాకండి. 0 ఇండెక్స్ అంటే అది ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్రే. ఇండెక్స్ 1 ఉంటుంది సెకండ్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్రే. ఇండెక్స్ 3 ఉంటే థర్డ్ ఎలిమెంట్ ఇన్ ద ఇండెక్స్ 3 థర్డ్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్రే. ఇండెక్స్ 3 ఉంటుంది ఫోర్త్ ఎలిమెంట్. సో ఇట్లా మనము ఈ ఇండెక్సెస్ ద్వారా ఇండివిజువల్ ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు, వాటికి వాల్యూస్ అసైన్ చేయొచ్చు. వాటిని ఆ ఇండివిజువల్ ఎలిమెంట్ని నార్మల్ వేరియబుల్స్ వాడినట్టుగా వాడచ్చు అనమాట. ఓకే. సో ఇది మనము 3 టైప్స్గా చేసేటటువంటిది. ఒక ఎర్రేని క్రియేట్ చేయడానికి మనం ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటాం. ఫస్ట్ వాటిని డిక్లేర్ చేయడం, దాని తర్వాత వాటికి అందులో ఎన్ని ఉంటాయి వాటి మెమొరీకి అన్నిటికి సంబంధించి మెమొరీని ఎలకేట్ చేయడం, దాని తర్వాత వాటికి ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి వాల్యూస్ని అసైన్ చేయడం. ఇది 3 స్టెప్స్గా జరుగుతుంది మనకు. ఓకే, క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను ఇంతవరకు. అయితే ఇక్కడ చూడండి, ఈ 3 స్టెప్స్ మనం విడివిడిగా రాసినాం కదా, వీటిని కంబైండ్ చేసి కూడా మనము రాయొచ్చు. సో కంబైండ్ చేసి ఎట్లా రాస్తామో చూడండి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఈ ఫస్ట్ 2ని కంబైండ్ చేసి రాద్దాం. ఓకే, ఫస్ట్ 2ని ఫస్ట్ పాయింట్ అంటే ఈ డేటా టైప్ ఎర్రే డిక్లరేషన్ ఒకటి, అండ్ ఈ మెమొరీ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి అనేది అటువంటిది. ఓకే, ఈ రెండింటిని కలిపి మనం ఒకటే రాయొచ్చు ఒకటే విధిగా. సో అదేంటిది అంటే, దానికి ఫస్ట్ సింటాక్స్ చూద్దాం చూడండి. సో సింటాక్స్ ఏంటంటే, డేటా టైప్ రాయాలి. సో దాని తర్వాత ఎర్రే నేమ్ రాయాలి, ఎర్రే నేమ్ రాయాలి. నెక్స్ట్ దాని తర్వాత న్యూ ఆపరేటర్ రాయాలి. అండ్ నెక్స్ట్ డేటా టైపు, అండ్ ఇక్కడ బ్రాకెట్లో సైజ్ పెట్టాలి అండ్ సెమీకోలన్. ఇది సింటాక్స్. మనం ఏ ఎర్రే తయారు చేస్తున్నామో దానికి సంబంధించిన డేటా టైప్ రాయాలి. దాని తర్వాత ఎర్రే నేమ్ రాయాలి, స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి. దాని తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్, న్యూ ఆపరేటర్ మెమరీ ఎలకేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ డేటా టైపు సేమ్ ఇదే, ఏ డేటా టైప్ అవుతుందో ఆ డేటా టైపు, సైజ్ ఎన్ని ఎలిమెంట్స్ కావాలో అన్ని ఎలిమెంట్స్ మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సేమ్ ఇదే దాన్ని ఇంకొక సింటాక్స్ ఏంటిదంటే, ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ డేటా టైప్ తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు స్క్వేర్ బ్రాకెట్స్. అప్పుడు ఇక్కడ పెట్టినంటే మనం ఇక్కడ తీసేస్తాం, అంతే ఇక తేడా. మిగతాది ఇది అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇట్లా మనం 2 రకాలుగా
రాయొచ్చు. అంటే ఇక్కడ డేటా టైప్ దగ్గర స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ నేమ్ దగ్గర వదిలేయచ్చు, లేకపోతే నేమ్ దగ్గర స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ డేటా టైప్ దగ్గర అయినా తీసేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఏదైతే చేసినామో అదే, ఈ రెండు ఉన్నాయి కదా, ఇది సేమ్ ఇదే మనము చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే చేసినామో సేమ్ అదే ఇక్కడ కూడా మనం రాస్తున్నాం. సో ఇది అంటే ఇది ఫస్ట్ది మనం ఇక్కడ రాసేసినాం, అండ్ దానికి ఈ సెకండ్ పార్ట్ ఇక్కడ ఇది ఇక్కడ యాడ్ చేసినాం. ఈ రెండింటిని మిక్స్ చేస్తూ మనము ఒకటే సింగిల్ స్టేట్మెంట్ ద్వారా కూడా మనం వీటిని రాయొచ్చు. డిక్లరేషన్ అండ్ దీని ఇనిషియలైజేషన్ అంటారు. సో ఈ రెండింటిని కలిపి మనం ఒకటే స్టేట్మెంట్లో కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం రాసి చూద్దాం. ఎగ్జాంపుల్ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ మనం రాసినాం అనుకోండి మన సుబ్బు దానికి. సో ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు, ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఎర్రే నేమ్ ఏంది, రోల్ నెంబర్ ఈజ్ అసైన్డ్ బై న్యూ ఆపరేటర్, డేటా టైపు ఇంట్, సైజ్ ఎంత 10. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు రోల్ నెంబర్ అనేటటువంటి ఒక ఎర్రే తయారవుతుంది. ఓకే, దాంట్లో 10 ఎలిమెంట్స్ తయారవుతున్నాయి. ఆ 10 ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి మెమొరీ అనేది ఎలకేట్ అవుతుంది ర్యామ్లో. సో ఒకటే సింగిల్ స్టేట్మెంట్ తోటి మనం ఈ ఫస్ట్ ఈ 2 స్టెప్స్ని మనము చేసేయచ్చు. ఈ డిక్లరేషన్ అనే స్టేట్మెంటు, ఈ సెకండ్ మెమరీ అలొకేషన్ చేయడం ఇనిషియలైజేషన్ చేసేటువంటి స్టేట్మెంట్, ఈ రెండింటిని కలిపి మనం ఒకటే సింగిల్ స్టేట్మెంట్ ద్వారా మనం రాయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత నార్మల్గా మళ్ళీ వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా వాల్యూస్ని మనం అసైన్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ పార్ట్. నెక్స్ట్ అసలు ఈ మూడింటిని కలిపి కూడా మనం ఒకటే రాయొచ్చు. మళ్ళీ అట్లా కూడా ఉందన్నమాట. మూడింటిని కలిపి కూడా రాయొచ్చు. మనం మూడింటిని ఎట్లా కలిపి రాస్తామో చూద్దాం. ఇప్పుడు చూడండి, రెండింటిని కలిపి ఫస్ట్ రెండింటిని కలిపి 3 స్టెప్ ఇండివిజువల్గా రాయటం చూసినాం కదా. ఇప్పుడు అసలు మూడింటిని కలిపి రాయటం అది కూడా చూడొచ్చు మనం. సో ఇప్పుడు మూడింటిని కలిపి ఎట్లా రాస్తామో చూద్దాం. సో మూడింటిని కలిపి రాయడానికి ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. ఆ సింటాక్స్ ఏంటిదా అంటే డేటా టైపు స్క్వేర్ బ్రాకెట్స్, దాని తర్వాత ఎర్రే నేమ్, దాని తర్వాత వాల్యూస్ ఇస్తాం మనం ఇక్కడ. ఓకే, ఈ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. వాల్యూ 1, వాల్యూ 2 అప్ టు వాల్యూ n. ఇది సింటాక్స్. సో ఇప్పుడు ఏంది, 3 వచ్చేస్తున్నాయి మనకి ఇందులో ఒకటే దాంట్లో. సో ఇక్కడ ఏమవుతుంది, 3 ఎట్లా వస్తున్నాయో చూడండి. ఫస్ట్ ఇది డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఇది ఒక ఎర్రేని రిప్రజెంట్ చేస్తుందని చెప్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఎర్రే నేమ్ రాస్తున్నాం. ఇది ఫస్ట్ అయిపోయింది. దాని తర్వాత మనకు సెకండ్ థర్డ్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దీని నుంచి వస్తున్నాయి మనకు. సెకండ్ పార్ట్ అని థర్డ్ పార్ట్. సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ దీని నుంచి ఎట్లా వస్తున్నాయి అంటే ఇదేమో ఫస్ట్ పార్ట్, క్రియేటింగ్ ది ఎర్రే నేమ్. సెకండ్ పార్ట్ ఏంది, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి, వాటికి మెమరీ ఎలొకేషన్ చేయాలి, అది సెకండ్ పార్ట్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటిది, వాటికి ఇండివిజువల్గా వాల్యూస్ అసైన్ చేయడం. ఆ రెండు కూడా దీంట్లోనే వచ్చేస్తున్నాయి మనకు ఈ ఒక దాంట్లో. ఎట్లా అంటే చూడండి, సో ఇప్పుడు హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి అనేది మన సెకండ్ పార్ట్. ఇప్పుడు ఏంది, v1, v2, v3 అప్ టు vn, అంటే n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇవి n ఉంటే అన్ని ఎలిమెంట్స్ అంటే సైజ్ తెలిసిపోయింది మనకు. సైజు తెలిసిపోయింది, n ఎలిమెంట్స్ ఉంటే అంత కదా. సో కాబట్టి అది సైజుని రిప్రజెంట్ చేసేస్తుంది. సో మనకు సెకండ్ దాంట్లో కావాల్సినటువంటి సైజ్ వచ్చేసింది, సెకండ్ స్టెప్లో కావాల్సినటువంటి సైజ్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్గా వాటన్నిటికి సరిపోయేటటువంటి మెమరీ ఆటోమేటిక్గా ఎలకేట్ అయిపోతుంది ఈ ఎర్రే నేమ్కి. సైజ్ తెలిసింది కాబట్టి, అండ్ సైజ్ తెలుసు, ఎన్ని ఎలిమెంట్స్ కావాలో మనకు తెలుసు, అండ్ నెక్స్ట్ డేటా టైప్ తెలుసు కాబట్టి దాని ప్రకారంగా అది మెమరీ ఆటోమేటిక్గా ఎలకేట్ చేస్తుంది కంపైలర్. ఓకే, మనకు సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఇండివిజువల్గా వాల్యూస్ అసైన్ చేయడం. సో ఇక్కడ ఫస్ట్ v1 ఉంది కదా, వాల్యూ 1, ఆ వాల్యూ 1 ఏమవుతుంది, 0 ఇండెక్స్ ఉన్నటువంటి ఈ ఎలిమెంట్కి అసైన్ అవుతుంది. ఈ v2 అనేది అంటే సెకండ్ వాల్యూ ఏమవుతుంది, 1 ఇండెక్స్ ఉన్నటువంటి ఎలిమెంట్కి. దాని తర్వాత 2, 3, ఇది ఎక్కడ, ఇది దేనికి ఏమవుతుంది, n-1 ఇండెక్స్ ఉన్నటువంటి ఎలిమెంట్కి ఈ లాస్ట్ని అసైన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏమవుతుంది, మనకు 3 స్టెప్స్ని కలిపి కూడా మనము ఒకటే స్టెప్లో రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం సుబ్బు ఎగ్జాంపుల్ చూద్దాము. ఇదే దాన్ని అప్లై చేస్తే, సో మామూలుగా మనం ఏం చేసేటప్పుడు ఇంట్ 10 కదా, ఇంటూ స్క్వేర్ బ్రాకెట్స్ ఎర్రే నేమ్ ఏంటిది, రోల్ నంబర్, దాని తర్వాత ఏంటిది వాల్యూస్. రోల్ నెంబర్స్ ఏమి ఇచ్చిండు, 1 నుంచి 10 వరకు ఇచ్చినట్టుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం ఎన్ని 10 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. సో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సైజు 10 అయింది. 10 సరిపోయినటువంటి మెమరీ దీనికి ఎలకేట్ అవుతుంది. ఓకే, 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సైజ్ తెలిసిపోయింది. అండ్ ఈ 10కి సరిపోయేటటువంటి మెమరీ రోల్ నెంబర్కి అసైన్ అవుతుంది. సో దాని తర్వాత మనకు రోల్ నెంబరు ఇండివిజువల్కి ఒక్కొక్క దానికి అసైన్ అవ్వాలి కదా. సో అంటే ఇప్పుడు ఎట్లయితుంది, రోల్ నెంబరు 0కి 1 అసైన్ అవుతుంది, అండ్ రోల్ నెంబర్
1కి 2 అసైన్ అవుతుంది, రోల్ నెంబర్ 2కి 3 అసైన్ అవుతుంది. సో ఇట్లా మనకు రోల్ నెంబర్ 9కి 10 అసైన్ అవుతుంది. సో ఇండివిజువల్గా దానికి ఒక్కొక్కటి ఆటోమేటిక్గా మనకు అవన్నీ అసైన్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా 3 స్టెప్స్ను కూడా మనము ముందే కలిపి ఒకటే స్టేట్మెంట్కి కూడా రాయొచ్చు. సో ఇది మనం ఎర్రేస్ తయారు చేసేటటువంటి విధానం. సో ఇందులో ఈ మూడిట్లో మనము మన అవసరానికి తగ్గట్టుగా 3 విడివిడిగా చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ రెండింటిని కలిపి తర్వాత విడిగా రాయొచ్చు, లేకపోతే మూడింటిని కలిపి ఒకటే రాయొచ్చు. సో ఇట్లా మన అవసరాలకు తగ్గట్టుగా ఎట్లా కావాలంటే అట్లా మనము రాసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఎర్రేని క్రియేట్ చేసేటటువంటి విధానం. అండ్ దీంట్లో మనకు ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎర్రే లెంత్. ఈ లెంత్ ఆఫ్ ది ఎర్రే ఈజ్ ఆప్టైన్డ్ యూజింగ్ ది లెంత్ ప్రాపర్టీ ఎర్రే నేమ్ డాట్ లెంత్. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా మనకి ఇందులో లెంత్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది. ఇప్పుడు ఇందులో మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో మనకు ఒక్కొక్కసారి ఏంటంటే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఏందనేది మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసినప్పుడు అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఏందనేది ప్రతిసారి గుర్తుపెట్టుకోలేకపోవచ్చు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఎర్రే నేమ్ డాట్ లెంత్ అనేటటువంటి ఒక ఆప్షన్ని మనం వాడుకోవచ్చు. ఈ లెంత్ ఏం చేస్తుంది అంటే ఈ ఎర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది చెప్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం రాయొచ్చు దీనికి, ఓకే, ఇప్పుడు ఇక్కడ దీనికి రోల్ నెంబర్ డాట్ లెంత్ అంటే ఇప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే మనకు 10 రిటర్న్ చేస్తుంది. ఎందుకని ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది 10 రిటర్న్ చేస్తుంది. అంటే రోల్ నెంబర్ డాట్ లెంత్ అంటే 10 వస్తుంది. సో ఇట్లా మనం ఆ ఎర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఏందనేది కూడా మనము ఈ మెథడ్ ద్వారా, ఈ ఫంక్షన్ ద్వారా మనం కనుక్కోవచ్చు అనమాట. అది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఎర్రే ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ కాంటిజియస్ మెమరీ లొకేషన్. కాంటిజియస్ అంటే కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఇవి స్టోర్ అవుతుందన్నమాట. సో అది ఎట్లనో చూద్దాం. న్యూ ఆపరేటర్ ఏం చేస్తుంది, మనకు ఇక్కడ ఎర్రేస్కి న్యూ ఆపరేటర్ ఏం చేస్తుంది, మెమరీని ఎలకేట్ చేస్తుందని అనుకున్నాం కదా. సో జనరల్గా మనము వేరియబుల్స్ ఇండివిజువల్గా మనం డిక్లేర్ చేసినప్పటికీ దీనికి తేడా ఏందో చూద్దాం. సో ఫస్ట్ మనము ర్యామ్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ర్యామ్ అనుకుంటే, ఓకే, ర్యామ్లో మనకు అంత మెమరీ అంతా సెల్స్గా డివైడ్ అయి ఉంటుంది అనుకుంటాం కదా. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఉందనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 101, ఇది 102, 103, 104, ఒక్కొక్కటి ఒక్కొక్క బైట్ అనుకుంటే 105, 106 ఇట్లానే ఉన్నాయి అనుకుందాం. సమ్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మామూలుగా మనము విడివిడిగా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసినాం అనుకోండి, ఇంటూ ఏ కామా బి కామా సి అని డిక్లేర్ చేసినాం అనుకోండి ఇండివిజువల్గా. సో ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 201, ఇది 301, ఇది 401 ఇట్లా మనం ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఏకి ఎక్కడో ఒక్కడ అది వాల్యూని ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఏ అనుకోవచ్చు, ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని బి అనుకోవచ్చు, అండ్ నెక్స్ట్ దీన్ని సి అనుకోవచ్చు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అది ఆక్యుపై చేసుకుంటుంది. ఇది నార్మల్గా. అండ్ పక్కన కూడా చేసుకోవచ్చు, దీన్ని ఏ అనుకోవచ్చు, దీన్ని బి అనుకోవచ్చు, దీన్ని సి అనుకోవచ్చు. అనుకోకూడదని రూల్ ఏం లేదు. అంటే ఏంటంటే కంపైలర్ ఎక్కడ ఖాళీ ఉంటే ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ అది మెమరీని ఇచ్చేసుకుంటుంది. ఇది నార్మల్గా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు జరిగేటటువంటిది. నార్మల్గా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నప్పుడు ఇట్లా అది ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఈ ర్యామ్లో ఉన్నటువంటి ఖాళీ ప్లేసెస్ని వాడుకుంటుంది అనమాట స్టోర్ చేసుకోవడం కోసం. ఓకే, ఇప్పుడు 4 బైట్స్ ఆక్యుపై చేసుకోవాలి కదా. ఇంటూ అంటే ఇది 4 బైట్స్ ఆక్యుపై చేసుకోవాలి. 4 బైట్స్ అంటే అది ఎక్కడ నుంచి తీసుకుంటుంది, 4 అంటే 1 2 3 4 అంటే ఇన్ని బైట్స్ ఇంతవరకు ఇది ఓన్లీ ఏని ఆక్యుపై చేసుకుంటుంది. ఏ కోసమే ఇంతవరకు వాడుకుంటుంది. అండ్ బి కోసం 1 2 3 4 ఇంతవరకు ఈ 4 బైట్స్ని బి కోసం వాడుకుంటుంది. అండ్ నెక్స్ట్ సి కోసం ఈ 4 బైట్స్ని సిని స్టోర్ చేసుకోవడం కోసం వాడుకుంటుంది. ఇట్లా మామూలుగా 4 బైట్స్ వాడుకుంటాయి. ఇది నార్మల్గా మనం డిక్లేర్ చేసినాం. బట్ ఎర్రేకి వచ్చినప్పుడు ఏంది, ఇట్ ఈస్ యూజింగ్ ది కాంటిజియస్ మెమరీ లొకేషన్. కంటిన్యూషన్గా మనకు మెమరీని ఆక్యుపై చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రోల్ నెంబర్ ఎన్ని తీసుకుంటున్నాం, మనం రోల్ నెంబర్స్ ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం, రోల్ నెంబర్స్ మనం 10 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. 10 ఎలిమెంట్స్ అంటే ఒక్కొక్క ఇంటీజర్కి 4 ఇంటూ 10 ఎంత కావాలి మనకు, మొత్తం 40 బైట్స్ మెమరీ కావాలి. 40 బైట్స్ కూడా ఎక్కడ ఉండాలి, కంటిన్యూషన్గా ఉండాలి. సో ఎక్కడైతే 40 బైట్స్ ర్యామ్లో ఎక్కడైతే 40 బైట్స్ అది ఖాళీగా ఉంటాయో ఆ 40 బైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా 40 బైట్స్ అనుకుందాం, ఆ 40 బైట్స్ మెమరీని అది ఆక్యుపై చేస్తుంది. కంటిన్యూషన్గా 40 బైట్స్ ఉండాలి. సో ఆ 40 బైట్స్ని అది ఆక్యుపై చేస్తుంది. ఎక్కడైనా ఏం లేదు, ర్యామ్లో ఎక్కడైనా ఏం లేదు, కానీ కంటిన్యూషన్గా 40 బైట్స్ ఉండాలి. ఎందుకని కాంటిజియస్ మెమరీ లొకేషన్స్. సో అందులో ఉన్నటువంటి ఫస్ట్ 4 బైట్స్ అంటే ఏమవుతుంది, 1 2 3 ఈ ఫస్ట్ 4 బైట్స్ ఆ రోల్ నెంబర్ 0 కోసం వాడుతుంది. రోల్ నెంబర్ 0 కోసం ఫస్ట్ 4 బైట్స్. అండ్ నెక్స్ట్ 4 బైట్స్ అంటే 1 2 3 4 ఇవి నెక్స్ట్ 4 బైట్స్ రోల్ నెంబర్ 1 కోసం వాడుతుంది, 1 ఇండెక్స్ కోసం. నెక్స్ట్ 4 బైట్స్ 1 2 3 4 రోల్ నెంబర్ 2 కోసం. ఇట్లా అది లాస్ట్ 4 బైట్స్ రోల్ నెంబర్
9 ఇండెక్స్ కోసం వాడుతుంది అనమాట. సో ఇట్లా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో ఇది ఒక ప్రాపర్టీ. అండ్ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనం ఎర్రే తయారు చేసేటప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ అని తయారు చేస్తున్నాం, 10 ఎలిమెంట్స్ అని తయారు చేస్తున్నాం కాబట్టి ఆ 10 ఫిక్స్డ్గా, ఇంకా అది మారదు, 10 అంతలే ఉంటాయి అనమాట. నువ్వు చేంజ్ చేస్తా అన్నా కానీ చేంజ్ చేయడం సాధ్యం కాదనమాట. సో తర్వాత నేను దాన్ని 11 చేస్తాను, లేకపోతే నాకు తర్వాత అవసరం పడదు కాబట్టి దాన్ని 15 చేస్తాను అంటే మళ్ళీ వీలవ్వదు. ఒక రోల్ నెంబర్ ఒక నేమ్ తోటి నువ్వు 10 అని డిక్లేర్ చేసినావు అంటే, ఇంకా ఇన్సులేట్ చేసినావు అంటే, మెమరీ ఇచ్చినావు అంటే అదంతే, ఇక 10 అనేది ఫిక్స్డ్. ఒకవేళ నువ్వు ఫస్ట్ 20 ఇస్తే 20 ఫిక్స్డ్, 60 ఇస్తే 60 ఫిక్స్డ్ అనమాట, అది చేంజ్ అవ్వదు. సో ఇవి బేసికల్గా మనకున్నటువంటి ఎర్రేకి సంబంధించినటువంటి బేసిక్ ఫీచర్స్. సో ఇప్పుడు మనం ఏం చేసినాం, ఒక ఎర్రే అంటే ఏంటిది, వాటిని ఎట్లా డిక్లేర్ చేస్తాము, వాటికి ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలో ఎట్లా చెప్తాము, దానికి మెమరీ ఎట్లా ఎలకేట్ చేస్తాము, దాని తర్వాత ఇండివిజువల్ వాల్యూస్ ఎట్లా ఇస్తాము ఏంటిది, అండ్ నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ ఫీచర్స్ మనం చూడటం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు సుబ్బు రాసినటువంటి ప్రోగ్రామ్ని మనం సింప్లిఫై చేసి ఎట్లా రాయొచ్చో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం సుబ్బు ప్రోగ్రామ్కి వెళ్ళి దీన్ని మనం కన్వర్ట్ చేస్తూ రాయాలి. ఇప్పుడు మనం చదివినటువంటి డిస్కస్ చేసినటువంటి ఫీచర్స్ని బేస్ చేసుకొని. సో దానికోసం క్లాస్ నేమో ఏం పెడదాము, సో ఎర్రేస్ కాబట్టి ఎర్రే ఎగ్జాంపుల్ ఒకటని రాసేద్దాం. ఎర్రే ఎగ్జాంపుల్ 1 అని పెడుతున్నా, అండ్ మెయిన్ మెథడ్. సో దీంట్లో మనకేంది, సుబ్బు ప్రాబ్లమే కదా మనం చూస్తుంది. సో ఇప్పుడు మనకేంది 10 ఇంటీజర్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. దాన్ని మనం మీరు కావాలంటే 60 కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మనం 10కి రాద్దాం. ఓకే, సో ఫస్ట్ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయాలి, అది కూడా 10కి చేద్దాం. సో సింటాక్స్ ప్రకారం ఏంది, ఇంట్ ఎర్రే నేమ్, ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ ఇది. సో మనము కావాలంటే రెండింటిని కలిపి కూడా మనం తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఇది విడివిడిగా రాసి కూడా చూసుకోవచ్చు. సో విడివిడిగా రాద్దాం. ఫస్ట్ మన డిక్లరేషన్, దాని తర్వాత అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలనేది ఇప్పుడు మనం చెప్తున్నాం. చెప్పడానికి ఏంది, ఎర్రే నేమ్ రాసి, అసైన్మెంట్ ఆపరేటర్ రాసి, న్యూ ఆపరేటర్ రాసేసి, దాని తర్వాత డేటా టైప్ పక్కన మనం ఏమి ఇస్తాము, ఆ స్క్వేర్ బ్రాకెట్స్లో సైజ్ ఇస్తాం. సైజ్ ఇప్పుడు మనం ఎంత 10 ఎలిమెంట్స్ కాబట్టి 10, లేకపోతే 10 అంటే ఎంటర్ చేయడం టైం తీసుకుంటుంది కాబట్టి 5 సింప్లిఫై చేయడానికి కోసం నేను చేస్తున్నా. సో మనకు 10 అయినా 5 అయినా 3 అయినా 100 అయినా సేమ్ ప్రాసెస్. ప్రస్తుతానికి నేనంటే ఎగ్జిక్యూషన్కి మనకు 5 అయితే కొంచెం తక్కువ టైం పడుతుంది టైప్ చేయడానికి, కాబట్టి నేను 5 తీసుకుంటున్నా. ఇది రోల్ నెంబర్స్ కోసం. దాని తర్వాత నేమ్స్ కోసం స్ట్రింగ్ తీసుకుందాం, స్ట్రింగ్ నేమ్. సో ఇక్కడ నేను ఈ 2 స్టేట్మెంట్స్ని కలిపి తీసుకుంటున్నా, అంటే ఒకే ఎగ్జాంపుల్లో మనకు అయిపోతాయి, రెండింటిని వాడటం ఎట్లా అనేది తెలిసిపోతుంది. సో స్ట్రింగ్ అండ్ నెక్స్ట్ సైజ్ 5. ఓకే, సో ఇప్పుడు నేనేం చేసిన, ఈ రోల్ నెంబర్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి 5 ఎలిమెంట్స్ని మనం ఇక్కడ సైజ్ ఇచ్చేసినాం. అంటే మనం చదువుకున్నటువంటి, మనం డిస్కస్ చేసినటువంటి ఈ రెండింటిని నేను ఇప్పుడు విడివిడిగా డిక్లరేషన్, మెమరీ ఎలొకేషన్ అంటే ఇన్సులైజేషన్, ఇవి రెండింటిని నేను విడివిడిగా రాసిన రోల్ నెంబర్కి. ఓకే, స్ట్రింగ్కి ఏం చేసిన, ఈ రెండింటిని కలిపి ఒకటే స్టేట్మెంట్ రాసిన అనమాట. ఓకే, మనకు ఒకటే ఎగ్జాంపుల్ 2 అయిపోతుంది. ఎట్లా కావాలంటే అట్లా రాసుకోవచ్చు. దాని తర్వాత ఏం చేయాలి, మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్కి వాల్యూస్ అసైన్ చేయటం అనమాట. సో అప్పుడేమవుతుంది, రోల్ నెంబర్ ఫస్ట్ 0ది కదా, 0కి నేను ఏం అసైన్ చేస్తున్నా, 1 అసైన్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ రోల్ నెంబర్ 1కి నేను ఎంత అసైన్ చేస్తున్నా, 2 అసైన్ చేస్తాను. సో ఇట్లా మనం ఈ 5కి 5 అసైన్ చేయొచ్చు. ఈ 5 నేను విడివిడిగా రాసే బదులు కాపీ పేస్ట్ కొట్టేస్తున్నా, టైపింగ్ కోసం మనకు సేవ్ అవుతుంది కాబట్టి. ఇది థర్డ్ స్టెప్, ఇండివిజువల్ వాల్యూస్ అసైన్ చేయడం అనమాట. సో ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అండ్ 2కి నేనేమి ఇస్తున్నా, 3 ఇస్తున్నా. 2 ఇండెక్స్కి రోల్ నెంబర్ 3 ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇది 3 ఇండెక్స్, దీనికి 4 ఇస్తున్నా. అండ్ రోల్ నెంబర్ 4 ఇండెక్స్, దీనికి నేనేం చేస్తున్నా, 5 అసైన్ చేస్తున్నా. సో ఇట్లా మనం ఏంది, ఇండివిజువల్ ఎలిమెంట్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ, ఇండివిజువల్గా దేని వాల్యూ దానికి మనం అసైన్ చేసుకోవచ్చు. దాని తర్వాత నేమ్స్ కూడా. ఓకే, నేమ్ ఫస్ట్ ఎలిమెంట్ మనం 0 ఇండెక్స్, దీనికి ఒక పేరు రాస్తున్నా. సో ఫస్ట్ సుబ్బు పేరు రాద్దాం. సుబ్బు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, సుబ్బు పేరు రాస్తే సుబ్బు. అండ్ నెక్స్ట్ నేము 1 ఇండెక్స్, సో దీనికి రాము అని రాస్తున్నా, రాము. నెక్స్ట్ ఇది నేను కాపీ పేస్ట్ కొట్టేస్తున్నా, సింపుల్గా పని అయిపోతుంది. Ctrl+C Ctrl+V. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మొత్తం నేను 4 అయినాయి కదా, ఇంకొకటి Ctrl+V. సో ఇప్పుడు 0 ఇండెక్స్కి సుబ్బు, 1 ఇండెక్స్కి రాము.
సో ఇప్పుడు ఇదేంటి సెకండ్ 2 ఇండెక్స్. థర్డ్ ఎలిమెంట్ పేరు నేను ఇక్కడ రాము రాసిన, ఇక్కడ సీత రాద్దాం, సీత. ఓకే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్, అది థర్డ్ ఇండెక్స్. సో సీత అయిపోయింది కదా, కృష్ణ అని రాద్దాం, కృష్ణ. అండ్ ఇది ఫిఫ్త్ ఎలిమెంట్ ఇండెక్స్ 4 అవుతుంది. సో కృష్ణ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను రాధా రాస్తా, రాధ. సో ఇట్లా మామూలుగా మనము రోల్ నెంబర్స్, నేమ్స్ ఇప్పుడు ఇండివిజువల్గా ఇచ్చేసినాం. వీటన్నిటిని మనం ఏం చేయాలి, ఇప్పుడు డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయడం కోసం మనం మనకు ఇట్లా డిస్ప్లే అవ్వాలి. రోల్ నెంబరు, ఫస్ట్ రోల్ నెంబర్ రావాలి, హెడ్డింగ్ అనమాట, రోల్ నెంబర్ హెడ్డింగ్, నేమ్, దాని కింద ఇవి డిస్ప్లే అయ్యేటట్లు ఇట్లా. అంటే ఫస్ట్ మనకు హెడ్డింగ్ రావాలి కదా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో దాని తర్వాత రోల్ నంబర్ వచ్చేస్తుంది. సో దాని తర్వాత 2 ట్యాబ్ స్పేస్ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి బ్యాక్ స్లాష్ టీ, దాని తర్వాత నేమ్. ఇవి మనకు హెడ్డింగ్స్ వచ్చేస్తాయి. హెడ్డింగ్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇవి 5 స్టేట్మెంట్స్ రాయాలి. సేమ్ ప్రింట్ స్టేట్మెంటే 5 రాయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్, ఇది ప్రింట్ లైన్ కదా. సో ఇదే మనకు కాపీ పేస్ట్ చేద్దాం, ఆడ లోపల వాల్యూస్ మారుద్దాం. సో ఫస్ట్ మనకు వాల్యూస్ కదా. సో ఏంటిది, మనకు రోల్ నెంబరు 0 రావాలి ఫస్ట్, అంతేనా? రోల్ నెంబరు 0 రావాలి. దాని తర్వాత 2 ట్యాబ్ స్పేస్ రావాలి. 2 ట్యాబ్ స్పేస్ అనేది మనకు ఇది డబుల్ కోట్స్లో ఇవ్వాలి, ట్యాబ్ స్పేస్. సో రోల్ నెంబర్ 0 డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత 2 ట్యాబ్ స్పేస్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనకు నేమ్ డిస్ప్లే అవ్వాలి. నేమ్ కూడా ఫస్ట్ది, అంటే 0 ఇండెక్స్లో ఉన్నటువంటి నేమ్ రావాలి మనకు. ఓకే, ఇది. సో ఇప్పుడు ఇదేంది, మనకు రోల్ నెంబర్ 0 వచ్చింది, డబుల్ స్లాష్ నేమ్ 0 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం ఇన్ని 5 కావాలి కదా, ఇవి Ctrl+C అండ్ Ctrl+V. సో ఇవి రెండింటిని కలిపి చేస్తాను నేను. Ctrl+C Ctrl+V అండ్ ఇండివిజువల్ కదా, ఒకటి కావాలి కాబట్టి ఒకదాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు 5 వచ్చినాయి చూడండి స్టేట్మెంట్స్. ఇప్పుడు రోల్ నెంబర్ 0, నేమ్ 0, రోల్ నెంబర్ 1 కదా, నెక్స్ట్ ప్రింట్ అవ్వాల్సింది 1, ఇక్కడ 1 అండ్ నెక్స్ట్ 2. సో ఇక్కడ కూడా 2 పెడుతున్నా, నెక్స్ట్ 3, దెన్ 4, ఇది లాస్ట్ 4. ఓకే, అయిపోయింది ప్రోగ్రామ్. సో మామూలుగా మనం ఏం చేసుకున్నాం, ఒక ఎర్రే డిక్లేర్ చేసేసినాము, దాని తర్వాత ఇండివిజువల్గా వాల్యూస్ అసైన్ చేసినాము, దాని తర్వాత అవి మామూలుగా మనం ప్రింట్ చేసేసినాం. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, కంపైల్ చేయాలంటే సేవ్ చేయాలి కదా. సో సేవ్ చేయడం కోసం ప్రోగ్రామ్స్ ఇక్కడ నేను క్లాస్ నేమ్ తోటి సేవ్ చేస్తున్నా, అంటే సేవ్ ఎర్రే example1 తోటి సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం కంపైల్ చేయడం కోసం సో అయిపోయింది, జావా ప్రోగ్రామ్స్ వచ్చింది. కంపైల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక రన్ చేయటమే. సో జావా ఎర్రే example1 ఎంటర్. సో వచ్చేసింది చూడండి. మనం ఇక్కడ ఇండివిజువల్గా తీసేసుకుంది అది రోల్ నెంబరు నేమ్. సో మనకు ఇది రోల్ నెంబరు నేము ఇక్కడ వచ్చేసినాయి. వాటి కింద రోల్ నెంబర్ 0 ఎంత ఇచ్చినా 1 ఇచ్చిన కాబట్టి 1 వచ్చింది. డబుల్ ట్యాబ్ స్పేస్ తీసుకుంది. దాని తర్వాత నేమ్ 0 అంటే సుబ్బు కాబట్టి సుబ్బు వచ్చేసింది. దాని తర్వాత మనము రోల్ నెంబర్ 2, ఇట్లా 2 రాము, 3 సీత, 4 కృష్ణ, 5 రాధ. మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చినో 1 2 3 4 5 సుబ్బు, రాము, సీత, కృష్ణ, రాధ ఇవి మనకు వచ్చేసేసినాయి. ఓకే, సో ఇప్పుడు ప్రోగ్రామ్ రాయటం అయిపోయింది. అయితే సేమ్ ఇక్కడ మనకు ఇందులో లూప్ ఎక్కడ వాడినా మనం ఫ్లెక్సిబిలిటీ ఆడింది, ఓన్లీ వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేయడంలో మాత్రమే మనకు ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్స్కి 5 ఇండివిజువల్గా రాసే బదులు ఒకేసారి 5 తయారు చేసినట్టు రాసినాం, కానీ విడివిడిగా మనం ఎంట్రీ చేసేసినాం. అండ్ నెక్స్ట్ విడివిడిగా మనము ప్రింట్ చేసేసినాం. సో ఇక్కడ లూప్లు ఎక్కడ వాడినాం, లూప్ వాడే ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ వచ్చింది అంటే ఫస్ట్ మనం ఒకటి చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ప్రింట్ లైన్ స్టేట్మెంట్స్ ఇస్తే ఇక్కడ ఇండెక్స్ చూడండి, ఇక్కడ 0 1 2 3 4, ఇక్కడ 0 1 2 3 4 ఇండెక్స్ ఏమైంది 0 నుంచి 4 వరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇది 0 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. దీన్ని మనం లూప్లో ఎందుకు పెట్టకూడదు?
సో ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ చేసి లెస్ దాన్ 5 వరకు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనకు లెంత్ 5 తీసుకున్నాం కాబట్టి అప్ టు 5 వరకు, అంటే 0 నుంచి 4 తోటి కంప్లీట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు దీని లూప్లో పెట్టవచ్చు కదా, అంతే కదా. 0 1 2 3 4 అని ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతుంది. అలాంటప్పుడు ఫస్ట్ సారి 0, దాని తర్వాత 1, దాని తర్వాత 2, దాని తర్వాత 3, దాని తర్వాత 4 వచ్చే విధంగా ఇండెక్స్ని మనము వాడుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఈ 0 ప్లేస్లో i పెట్టుకొని i లెస్ దాన్ 5 పెట్టి i ప్లస్ పెడితే సరిపోతుంది కదా. ఫస్ట్ 0 అవుతుంది, దాని తర్వాత 1 అవుతుంది, దాని తర్వాత 2 అవుతుంది, దాని తర్వాత 3 అవుతుంది, దాని తర్వాత 4 అవుతుంది, 5 అన్నప్పుడు బయటకు వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు లూప్ వాడే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం దీనికి లూప్ పెడదాం. సో ఫర్ int i ఈజ్ అసైన్డ్ బై 0, 0తో స్టార్ట్ చేసి i లెస్ దాన్ 5, i లెస్ దాన్ 5 రాస్తున్నా, ఆర్ ఈక్వల్ టు రాయట్లేదు. సైజ్ ఎంత ఉందో అంతకంటే తక్కువ. లెస్ దాన్ 5 అంటే 0 నుంచి 4 వరకే వచ్చి ఆగిపోతుంది. ఓకే, i ప్లస్ ప్రతిసారి ఒక్కొక్కటి పెరగాలి. అయిపోయింది. ఓకే, దాని తర్వాత దీన్ని మనము బాడీ తయారు చేసేస్తున్నాం. అండ్ నెక్స్ట్ లూప్ బాడీలో మనము ఈ స్టేట్మెంట్ పెడితే సరిపోతుంది. ఇక Ctrl+X, Ctrl+V, అండ్ ఇక్కడ మనం ఏం పెట్టాలి, i పెట్టాలి. ఇక i ఇంక ఈ స్టేట్మెంట్స్ అవసరం లేదు మనకు. ఓకే, వీటిని తీసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, మనం సింగిల్ స్టేట్మెంట్ తోటి అయిపోయి చేసేసినాం. 5 రాయాల్సిన అవసరం. ఇప్పుడు 10 అయితే ఇక్కడ ఏంది, లెస్ దాన్, ఇక్కడ 10 పెట్టుకుంటే సరిపోతుంది. 100 అయితే 100 పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటే స్టేట్మెంట్ లూప్ వాడినాం కదా. ఇప్పుడు ఏమైతే ఫస్ట్ i వాల్యూ 0 అవుతుంది, అంటే రోల్ నెంబర్ 0, దాని తర్వాత నేమ్ 0 వచ్చేసింది. దాని తర్వాత i++ అంటే 1 అవుతుంది, అంటే రోల్ నెంబర్ 1 నేమ్ 1, దాని తర్వాత రోల్ నెంబర్ 2 నేమ్ 2, రోల్ నెంబర్ 3 నేమ్ 3, రోల్ నెంబర్ 4 నేమ్ 5, దాని తర్వాత 5 అవుతుంది. i వాల్యూ 5 అయినప్పుడు అవుతుంది 5 లెస్ దాన్ 5, కండిషన్ ఫాల్స్ అవుతుంది, బయటకు వెళ్తుంది. సో మనకు సేమ్ అవుట్పుట్ సింగిల్ స్టేట్మెంట్ తోటి వచ్చేసినట్టే కదా. అంటే లూప్ వాడినాం కదా ఇక్కడ. సో ఇప్పుడు ఎర్రేస్ రాయడం వల్ల లూప్ వాడటం ఏంటంటే 5 టైమ్స్ రాసే బదులు మనం ఏంది ఒక్కసారి లూప్లో పెట్టేసినాం. ఈ ఇండెక్స్ కోసం మనం ఏం చేసినాం, ఈ వాల్యూని వాడినాం. ఫర్ లూప్లో వాడినటువంటి వాల్యూని మనం ఇక్కడ ఇండెక్స్ కోసం వాడినాం అనమాట. సో ఈ విధంగా మనము ఈజీగా రాసేయచ్చు. ఇప్పుడు మార్చినాం కదా, సరే రన్ చేసి చూద్దాం. సేవ్ చేసేసిన అండ్ నెక్స్ట్ కంపైల్ చేసేసిన. సో దాని తర్వాత ఎగ్జిక్యూట్, సేమ్ అవుట్పుట్ వచ్చేసింది చూడండి. సో ఈ విధంగా మనము ఈజీగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట, లూప్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, మనం మూడింటిని కలిపి ఒకటే స్టేట్మెంట్ రాయొచ్చు కదా. మూడింటిని కలిపి ఒకటే స్టేట్మెంట్ రాసి చూసినాం కదా. సో అదొకసారి చెక్ చేద్దాం, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేసినాము, ఇక్కడ మూడింటిని కలిపి మనం అంటే క్రియేషన్ చేయటము, ఇనిషియలైజేషన్ చేయటము, దాని తర్వాత వాల్యూస్ ఎలకేట్ చేయటము, ఇదంతా కలిపి మనము ఒకటే రాసినాం ఒక్కడ. సో ఇట్లా విడివిడిగా కాకుండా మూడింటిని కలిపి రాయొచ్చు అనుకున్నాం కదా, ఈ మూడింటిని. సో అది డేటా టైపు, ఎర్రే నేము, వాల్యూస్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మూడింటిని కలిపి ఒకటి, ఇప్పుడు విడివిడిగా రాసినాం కదా, ఈ రెండింటి ఒకటి, ఇది ఒకటి, ఈ రెండింటిని కలిపి ఒకటి, ఇది విడివిడిగా రాసినాం. ఇప్పుడు మూడింటిని కలిపి రాసేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో కలిపి రాసేది చూసినప్పుడు ఇది అవసరం లేదు. ఇక ఈక్వల్ టు రోల్ నెంబర్ ఈక్వల్ టు మనం డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేసుకోవటం. ఏమేంటి 1 2 3 4 5. సో ఇక్కడ మనం ఏమడుతున్నాం, కామా ఆపరేటర్ వాడుతున్నాం. మనం కామా పెడుతున్నాం. అంటే ఒక్కొక్క వాల్యూకి మనం సపరేట్ చేయడం కోసం, ఒక్కొక్క వాల్యూని సపరేట్ చేయడం కామా వాడుతున్నాం అనమాట, కామా ఆపరేటర్. సో ఇక్కడ మనం విడివిడిగా అసైన్ చేయకపోకుండా డిక్లరేషను, వాల్యూస్, మెమరీ అలొకేషను, అండ్ నెక్స్ట్ సైజు అయిపోయింది. దాని తర్వాత ఇనిషియలైజేషన్, వాల్యూస్ ఇవ్వటం కూడా సరిపోయింది. అంటే సింగిల్ స్టేట్మెంట్ తోటి అయిపోయింది. సో ఇప్పుడు ఇవి అవసరం లేదు, ఇక సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. ఇది అయిపోయింది. దాని తర్వాత స్ట్రింగ్ కూడా అంతే చేద్దాం. ఓకే, సో ఇవి అవసరం లేదు ఇక. సో అయిపోయింది, మూడింటిని కలిపి మనం ఒకేసారి చేసేసినాం. దాని తర్వాత సేమింగ్ రోల్ నెంబర్ ఇవి డిస్ప్లే చేయడం చూసేద్దాం ఇక. సో సేవ్ చేసేసిన మళ్ళీ అదే ప్రోగ్రామ్ మళ్ళీ కంపైల్ చేస్తున్నా, దెన్ రన్ చేస్తున్నా. రోల్ నెంబరు, నేము 1 2 3 4 5, సుబ్బు, రాము, సీతాకృష్ణ, రాధ. మనం ఎట్లయితే ఇచ్చినామో అదే ఆర్డర్లో అవి వచ్చేసినాయి చూడండి ఇక. సో ఇట్లా కూడా మనం రాయొచ్చు. ఇది ఎప్పుడు అంటే మనం ఫిక్స్డ్గా ఇవి చేంజ్ చేయము, మనకు ముందే తెలుసు ఏమేమి వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ మనం 1 2 3 4 5 ఇవ్వాలని మనకు ముందే తెలుసు, నేమ్స్ మనకు ముందే తెలుసు, ఇవి ఫిక్స్డ్ మారవు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఇట్లా రాసుకోవచ్చు అనమాట, మనకు ముందే ఇవ్వాలన్నది. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది.
ఇప్పుడు అసలు సుబ్బు రాసినటువంటి ఒరిజినల్ ప్రాబ్లంకి తను ఏం చేసిండు, కీబోర్డ్ నుంచి ఇచ్చిండు వాల్యూస్, కీబోర్డ్ నుంచి ఇవ్వాలి మనం. సో అంటే ఈ 4 స్టేట్మెంట్స్ వచ్చే విధంగా ప్రోగ్రామ్ రావాలి ఇప్పుడు, అంతే కదా. అంటే ఏంది, ఇక్కడ ఎర్రే డిక్లేర్ చేయాలి, వాటికి ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలో చెప్పాలి, బట్ వాల్యూస్ ఇవ్వటం మాత్రం కీబోర్డ్ నుంచి ఇవ్వాలి. సో అంటే ఇప్పుడు ఈ 4 స్టేట్మెంట్స్ని మనం ఇక్కడ 10 టైమ్స్ రాసింది కదా, అట్లా కాకుండా మనం లూప్లో పెట్టి రాయొచ్చు. ఇప్పుడు దాన్ని అది ఎట్లా చూద్దాం, లూప్లో ఎట్లా అప్లై చేయొచ్చు మనకి ఇప్పుడు అర్థమైంది కదా, ఇది ఇండెక్స్ వాడటం అనేది. సో ఇప్పుడు సుబ్బుకు కావాల్సిన విధంగా మనము సుబ్బు ప్రోగ్రామ్ని మనం రాద్దాం. సో దీనికి మనం ఏం చేయాలి, కీబోర్డ్ నుంచి తీసుకోవాలి కాబట్టి స్కానర్ క్లాస్ అవసరం పడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. స్కానర్ క్లాస్ అయిపోయిన తర్వాత మనం స్కానర్ క్లాస్ ఆబ్జెక్టు తయారు చేయాలి కదా. స్కానర్ ఎస్సి ఈజ్ అసైన్డ్ బై న్యూ ఆపరేటర్ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ ఓకే, సెమీకోలన్. ఇది అయిపోయింది. రోల్ నెంబరు మనము వాల్యూస్ కీబోర్డ్ నుంచి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఎన్నో ఇవ్వాలనేది మనం ఇక్కడ సైజ్ రాసేద్దాం. సో న్యూ ఇంటూ 5 ఎలిమెంట్స్ ఇద్దాం. అండ్ దాని తర్వాత ఇది కూడా మనకు తీసేసి న్యూ స్ట్రింగ్ 5, 10 కూడా తీసుకోవచ్చు, 100 తీసుకోవచ్చు, ఎన్నైనా కావచ్చు. నేను 5 తీసుకుంటాను ఎందుకంటే మనకు తక్కువ టైంలో ఎంట్రీ చేసేటప్పుడు 5 ఎంట్రీ చేయాలి కదా. సో తక్కువ టైంలో అయిపోతుంది అని, అంతే. దాని తర్వాత ఇవి మనం ఏం చేస్తామో ఇప్పుడు ఎంట్రీ చేయాలి. ఇప్పుడు వేరియబుల్స్ మనం ఎర్రే వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయడం జరిగింది అంతవరకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటికి వాల్యూస్ అసైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ రాయాలి. ఇప్పుడు డిక్లరేషన్ పార్ట్ అయిపోయింది, ఈ స్టేట్మెంట్స్ రాయాలి. సిస్టమ్ డాట్ అవుట్ ఎంటర్ రోల్ నెంబరు, దాని తర్వాత ఇంటీజర్ ఎంటర్ చేయాలి, దాని తర్వాత ఎంటర్ నేమ్ చేసి నేమ్ ఎంటర్ చేయాలి. ఇది మనకి ఎన్నిసార్లు రావాలి, ఈ సుబ్బు రాసిన దాంట్లో 10 టైమ్స్ రాసింది, మనం ఇక్కడ 5 టైమ్స్ వచ్చేటట్టు రాయాలన్నమాట. లూప్లో పెట్టుకోవాలి దీన్ని. సో వాల్యూ ఇన్పుట్స్ని కూడా మనము లూప్లో పెట్టుకోవచ్చు. సో అది ఎట్లా చూడండి, ఫర్ ఓకే, మనం ఇంటీజరు వాడుతున్నాం కాబట్టి దీన్ని సపరేట్గా డిక్లేర్ చేద్దాం. ఇంట్ ఐ, ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ ఇంటూ ఐ అని రాసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంటూ మళ్ళీ వేరియబుల్ పెట్టుకోవద్దు, తీసేద్దాం. సో ఇంటూ ఐ కదా, ఫస్ట్ ఐ వాల్యూ 0 తీసుకుంటున్నాం. దాని తర్వాత ఐ లెస్ దాన్ 5, మనం ఇక్కడ సైజ్ ఎంత తీసుకున్నాం 5 కాబట్టి అప్ టు 5, 4 తోటి ఆగిపోవాలి కాబట్టి లెస్ దాన్ 5. 5 కూడా కావాలంటే ఈక్వల్ టు పెట్టుకుంటాం. 5 మనకు అవసరం లేదు, ఇప్పుడు 4 వరకే కాబట్టి లెస్ దాన్ 5 అనే వరకు మాత్రం పెడుతున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ స్టేట్మెంట్స్ని పెట్టాలి ఇక. సో అదేంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో దీంట్లో మనకి ఏం రావాలి, ఎంటర్ రోల్ నెంబర్, ఎంటర్ రోల్ నెంబర్, ఓకే, సెమీకోలన్. ఇది మనం ఓకే. ఇప్పుడు రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. రోల్ నెంబర్ ఎందుకు ఫస్ట్ ఎందులో పోవాలి, రోల్ నెంబరు 0 ఇండెక్స్లో పోవాలి. 0 ప్లేస్లో మనం ఏం రాస్తున్నాం అంటే ఐ రాస్తున్నాం, అంతే. ఎందుకని ఫస్ట్ ఐ వాల్యూ 0 అవుతుంది కదా, సో రోల్ నెంబర్ 0 అయినట్లే. మనం సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ డేటా ఎంట్రీ చేయడానికి వాడుతున్నాం. సేమ్ ఇక్కడైతే మనం 0 ఐ ఎట్లయితే వాడినామో సేమ్ అదే కాన్సెప్ట్, కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. రోల్ నెంబర్ ఐ ఈజ్ అసైన్డ్ బై ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఫంక్షన్, ఓకే, అయిపోయింది. సో మనం రోల్ నెంబరు ఇన్సర్ట్ చేసి కీబోర్డ్ నుంచి ఇచ్చేస్తాం. దాని తర్వాత మనం నేమ్ ఎంటర్ చేయాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ మళ్ళీ అదే ప్రింట్, సేమ్ నేను దీనికి కాపీ పేస్ట్ కొడుతున్నా, కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇప్పుడు ఎంటర్ నేమ్ రాయాలి. ఇక్కడ మనం రోల్ నెంబర్ తీసేసి నేను ఇక్కడ నేమ్ రాసేస్తున్నా, నేము. దాని తర్వాత మనకు నేమ్ ఇండివిజువల్గా, సో ఇక్కడ మళ్ళీ నేను ఐ ఇస్తున్నా, నేమ్ ఐ ఈజ్ అసైన్డ్ బై ఎస్సీ డాట్ నెక్స్ట్, అంతే ఇక. సో ఇప్పుడు ఏమవుతుంది,
ఐ ఈక్వల్ 0, ఐ లెస్ దాన్ 5, ఐ ప్లస్ ప్లస్ కదా. ఇదేమవుతుంది 0 నుంచి 4 వరకు రన్ అవుతుంది. సో రోల్ నెంబర్ 0, నేమ్ 0, రోల్ నెంబర్ 1, నేమ్ 1, రోల్ నెంబర్ 2, నేమ్ 2, రోల్ నెంబర్ 3, నేమ్ 3, రోల్ నెంబర్ 4, నేమ్ 4 అన్నిటికీ అప్లై అవుతుంది. సో మనం ఏమవుతుంది ఇక్కడ విడివిడిగా సుబ్బు 10 టైమ్స్ రాసిండు కదా కీబోర్డ్ నుంచి ఇవ్వడానికి వాల్యూస్. మనం ఇక్కడ ఏం చేసినాం, ఇంకా ఒకేసారి రాసేసినాం, దాని లూప్లో పెట్టేసినాం. ఇక్కడ మనం 10 అంటే 10 రాసుకోవచ్చు, క్లాస్ మొత్తం చేయాలంటే 60 అని కదా సుబ్బు వాళ్ళ క్లాస్ 60 పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 60 అంటే జస్ట్ ఇక్కడ 5 ప్లేస్లో 60 రాయొచ్చు స్ట్రింగ్. ఇక్కడ నేమ్ కూడా 5 ప్లేస్లో 60 రాసి ఇక్కడ ఐ లెస్ దాన్ 60 అంటే ఇది 60 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని కావాలంటే అన్నిసార్లు రాసుకోవచ్చు. సింపుల్గా అయిపోలే మనకి ఇప్పుడు ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సేమ్ మళ్ళీ అవుట్పుట్ ఇంకా అదే సేమ్ అవుట్పుట్ సేమ్ మళ్ళీ అవుట్పుట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. రోల్ నెంబర్ వస్తుంది, నేమ్ వచ్చేస్తుంది, 5 టైమ్స్ వచ్చేస్తుంది, డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి కంపైల్ చేసేసి రన్ చేసి చూద్దాం ఎట్లా వస్తుందో. కమాండ్ ప్రాంప్ట్ ఓకే కదా. సో ఇప్పుడు మళ్ళీ దీని ప్రోగ్రామ్ చేంజ్ చేసినాం కాబట్టి కంపైల్ చేస్తున్నా. సో కంపైల్ అయిపోయింది అండ్ రన్ చేస్తున్నా. ఫస్ట్ ఎంటర్ రోల్ నెంబర్ ఇక్కడ వచ్చేసినాం, మనం ఇక్కడికి వచ్చేసినాం. అప్పుడు ఇదంతా అయిపోయింది. ఐ వాల్యూ ఇప్పుడు 0 ఉంటుంది, ఎంటర్ రోల్ నెంబర్. సో ఇప్పుడు మనం ఆర్ నెంబర్ 0కి పోతున్నట్టు ఫస్ట్ దానికి పోతుంది. రోల్ నెంబర్ 1 ఇచ్చినాం. నెక్స్ట్ ఎంటర్ నేమ్ సుబ్బు అండ్ మళ్ళీ వన్ రౌండ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అయిపోయి ఇప్పుడు ఐ వాల్యూ 1 అవుతుంది. అంటే ఇప్పుడు రోల్ నెంబర్ 1కి మనం ఇప్పుడు అసైన్ చేసేది ఎంటర్ రోల్ నెంబర్ 1. సో ఇప్పుడు ఆ రోల్ నెంబర్ ఇప్పుడు మనం ఇస్తున్నాం 2 ఇస్తున్నాం. 2 ఎవరు రాము అనుకున్నాం కదా, రాము నేమ్. అండ్ ఎంటర్ రోల్ నెంబరు 3, ఎంటర్ నేమ్ సీత. నెక్స్ట్ ఎంటర్ రోల్ నెంబరు 4, ఓకే. ఎంటర్ నేమ్ కృష్ణ. నెక్స్ట్ ఎంటర్ రోల్ నెంబరు 5. సో దాని తర్వాత నేమ్ ఏమి ఇస్తున్నాం, రాధా ఇస్తున్నాం, రాధా. అయిపోయింది, మనం కీబోర్డ్ నుంచి ఇచ్చేసినాం. దాని తర్వాత అవి సేమ్ 1 2 3 5, 1 సుబ్బు, 2 రాము, ఓకే, 3 సీత, 4 కృష్ణ, 5 రాధా వచ్చేసినాయి. సో ఈ విధంగా మనము ఎర్రేస్ని యూజ్ చేయడం జరుగుతుంది. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట ఎర్రేస్ యూజ్ చేయడం వల్ల. సో మీకు కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోయిందని అనుకుంటున్నా. ఓకే, సో ఇది మనకు మెయిన్ ఎర్రేస్ ఎప్పుడు యూజ్ చేసుకుంటున్నాం, మల్టిపుల్ వేరియబుల్స్ సేమ్ డేటా టైప్కి సంబంధించినవి, మల్టిపుల్ వేరియబుల్స్ అంటే వాటి మధ్య రిలేషన్ ఉన్నప్పుడు మనకి ఇంకా బెటర్. అంటే రోల్ నెంబర్స్ అన్ని రోల్ నెంబర్స్ ఒక్కాడ, నేమ్స్ అన్ని ఒక్కాడ, అట్లా వాటి మధ్య ఒక రిలేషన్ కూడా ఉంది. అట్లాంటి వాటన్నిటిని మనం సేమ్ డేటా టైప్ సింగిల్ వేరియబుల్ ఒకే నేమ్ తోటి మనము డిక్లేర్ చేసుకొని వాటిని మనము ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఎర్రేస్కి సంబంధించినటువంటిది. మంచిగా అర్థమైంది అనుకుంటున్నా. దీనికి సంబంధించి మీ టెక్స్ట్ బుక్స్లో కానీ మీ సిలబస్లో కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ అవి ఉంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ కాన్సెప్ట్ని ప్రకారం. సో మీకు మీ క్లాస్ నెంబర్స్ ఎంటర్ చేసి చూడండి. ఇంకా ఏదైనా అట్లా గ్రూప్ ఆఫ్ సేమ్ గ్రూప్ ఉన్నటువంటి వాటికి అన్నిటికీ ఈ ఎర్రేని అప్లై చేసి మీరు సొంతంగా ప్రోగ్రామ్స్ ఏమన్నా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎర్రేస్కి సంబంధించి ఇంకా నెక్స్ట్ ఇంకొంత ఇది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.